ఎన్ భారతీదేవి గారు రచించిన పెళ్లినాటి ప్రమాణాలు నావల్కి స్వాగతం. ఇది ఒకే నావల్గా పెడదాం అనుకున్నాను, కానీ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే నావల్ పెట్టాలంటే నైట్ అయిపోయేటట్టుంది రికార్డ్ చేయడానికి. సో సగం సగం స్ప్లిట్ చేస్తే సగం వస్తుంది, మళ్ళీ మిగిలిన సగం మీరు ఇచ్చే వ్యూస్ని బట్టి ఇవాళ కానీ రేపు కానీ అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే ఈ నావల్ నాకు చాలా నచ్చింది. మీకు ఎప్పుడెప్పుడు మీకు వినిపించేద్దామా అనిపించి స్ప్లిట్ చేసేస్తుంది అనమాట. అదర్వైజ్ మొత్తం ఫుల్గా చదివి నైట్కి ఎప్పుడో అప్లోడ్ చేసేదాన్ని, కానీ ఎంత ఆతృతగా ఉందంటే వెంటనే అప్లోడ్ చేసేయాలని సగం కింద స్ప్లిట్ చేశాను. 2 పార్ట్స్లో అవగొట్టేస్తాను. కథలోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మర్చిపోకుండా అక్కడ లైక్ బటన్ ఉంది చూడండి, దాన్ని ఒకసారి నొక్కేయండి. ఓకేనా? కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. రంగురంగు చీరల్లో అందంగా సీతాకోక చిలుకల్లా ముస్తాబై వచ్చిన అమ్మాయిలతో కాలేజీ ఆవరణం అంతా నయనానందకరంగా ఉంది. ముఖ్య అతిథిగా వచ్చిన జడ్జి రామారావు గారు విద్యార్థులలో ముఖ్యంగా ఉండవలసిన క్రమశిక్షణ, దేశభక్తి, యువతరం బాధ్యతల గురించి అర్ధగంట సేపు మాట్లాడి థ్యాంక్ యూ అంటూ కూర్చున్నారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో చప్పట్లు మారుమోగిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రారంభ సూచనగా లలిత సంగీత విభాగిని ఏర్పాటు చేసింది ఆ కళాశాల ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్. ఆ విభాగంలో మెరుపుతీగల వెన్నెల వెలుగుల స్టేజీ మీద ప్రకాశించిన కుమారి చిత్ర. అందరి చూపులు ఆమె వైపు తిరిగాయి. అజంతా శిల్పసుందరిలా దివి నుంచి పొరపాటున భూమికేతించిన దేవకాంతలా ఉన్న ఆమె అందం చూపరులను ఆమె వైపు అయస్కాంతంలా ఆకర్షించింది. ఆమె గళం విప్పింది. ఆమె గళంలోని మాధుర్యం నూతన సోయగాల్ని చిందించింది. ఆ మృదుమధుర మాధుర్యానికి కోయిలలు సిగ్గుతో తల వంచుకోవాలి. ప్రవహించే సెలయేరులా రాగాలు మోహరించి ఆమె పాడుతుంటే వింటున్న అందరూ రసానుభూతికి లోనయ్యారు. పాట పూర్తయింది. వన్స్ మోర్ అనే కేకలు చప్పట్లు మారుమోగాయి ఆడిటోరియంలో. అందరికీ తల వంచి నమస్కరించింది. చిత్ర స్టేజి దిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చిన్న నాటిక ప్రదర్శించబడింది. కుమారి చిత్ర శ్రీధర్ పాల్గొంటున్న రాధాకృష్ణ నృత్య నాటక ప్రదర్శించబడుతుంది అన్న అనౌన్స్మెంట్ వినిపించగానే ఆడిటోరియం అంతా సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దంగా మారింది. తెర తొలగింది. ప్రియుని రాక కోసం వేచి వేచి విసిగిపోయి అభిసారికల విరహవేదనతో బాధపడుతూ నిలుచున్న రాధ పాత్రలో చిత్ర వయ్యారంగా స్టేజీ మీద నిల్చుంది. ఇంత క్రితం పాట పాడిన అమ్మాయి కదూ ఆ అమ్మాయి. అబ్బా, రాగానే రెక్కలొచ్చినట్టుగా ఎంత అద్భుతంగా పాడింది. పాట అంత బాగా పాడింది, ఇక నాట్యం ఎంత బాగా చేస్తుందో. పాడుతుంది, ఆడుతుంది. అన్ని కళలలో ఆరితేరిన ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. చిత్రను గురించి రకరకాల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు ఒకరితో ఒకరు వెలిపుచ్చుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆహ్వానితులు. కృష్ణ పాత్రధారి శ్రీధర్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తున్నాడు. శృంగార భావాల్ని చూపుల్లో చిలికిస్తూ రాధను క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే వాళ్ళు నటిస్తున్నారనిపించడం లేదు. నిజంగా ఆనాటి రాధాకృష్ణులే స్టేజీ మీద నిలిచారా అనిపిస్తోంది. ఎదురు తెన్నులు చూసి చూసి విరహవేదనతో ఎంతగా వేగిపోయారా కృష్ణ. కృష్ణ ఇంతవరకు ఏ ఇంతులతో సరసమాడి ఇంతకు ఏతించితివో అంటూ పొంగమూతి పెట్టి పాడుతూ నాట్యం చేస్తున్న చిత్రను ఆమె పాటలో వినిపించే మాధుర్యం, ఆమె నాట్య కౌశల్యం, తన్మయత్వంతో అందరూ ముగ్ధులై చూస్తున్నారు. తన మాటలతో చేష్టలతో రాధ అలక తీర్చిన కృష్ణుడు అనురాగంగా, లాలనగా, మృదువుగా ఆమెను గుండెలకి హత్తుకున్నాడు. శ్రీధర్ తను కృష్ణుడిగా నటిస్తున్నాడన్న విషయం మర్చిపోయాడు. అతడు చిత్రను ఎన్నో రకాలుగా ప్రేమిస్తూ ఆమె ప్రేమ కోసం, ఆమె పొందు కోసం తప్పిస్తున్నాడు. ఇప్పుడు చిత్ర అతని కౌగిలిలో ఒదిగిపోవటంతో అతని మనస్సు వాస్తవాన్ని మర్చిపోయి అందమైన ఊహల్లో విహరిస్తోంది. అతని పెదవులు చిత్ర ఐ లవ్ యూ అంటూ అస్పష్టంగా పలుకుతున్నాయి. అతని మానసిక స్థితిని అర్థం చేసుకున్న చిత్ర తన చాకచక్యంతో, తన నాట్యంతో అభాసుపాలు కావలసిన సన్నివేశాన్ని అందంగా మెప్పించింది. నాట్య ప్రదర్శన, మరికొన్ని ఇతర ప్రదర్శనలు పూర్తయిన తర్వాత జడ్జి రామారావు గారు స్టేజి మీదకు వచ్చి సంగీతంలో, నాట్యంలో నిపుణురాలైన చిత్రను తన ప్రత్యేక బహుమతిని ప్రకటించాడు.
చిత్ర, శ్రీధర్ ఇద్దరూ ప్రశంసల వర్షంలో తడిసిపోతున్నారు. ఇద్దరూ అందరి ప్రశంసలను అందుకుంటూ గేటు దాటి వచ్చేసరికి గేటు బయట డ్రైవర్ షెవర్లే కారులో వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. చిత్ర అలవాటు ప్రకారం కారు వెనక సీట్లో కూర్చుంది. శ్రీధర్ సూటిగా చిత్ర వైపు చూసి ఇంకేం మాట్లాడకుండా డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు. 10 నిమిషాలలో కారు చిత్రా నిలయం ముందు ఆగింది. సిటీలో రామోజీరావు గారిని గురించి తెలియని వాళ్ళుండరు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకి సొంత ఫ్యాక్టరీతో పాటు ఇతర వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఆయన తన సంపాదనలో 4వ వంతు దాన ధర్మాలకు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆయన భార్య మాధురి ఒంటి నిండా నగలతో, ఖరీదైన పట్టు చీరల్లో, నుదుట మెరిసే సింధూరంతో, చెక్కు చెదరని చిరునవ్వుతో ఎప్పుడు చూసినా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఆ భార్యాభర్తలిద్దరూ ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత వాళ్ళ పూజలు ఫలించి చిత్ర పుట్టింది. ఒక్కగానొక్క కూతురు కావటం వలన చిత్ర ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది ఇంట్లో. రామోజీరావు గారు కూతురు కోసం ప్రత్యేకంగా షెవర్లెట్ కారు కొన్నారు. అమితమైన ప్రేమానురాగాల మధ్య పెరుగుతున్న చిత్రకు అహంకారం, అతిశయం ఎక్కువ. అందరూ తన మాట వినాలంటుంది. తను మాత్రం ఎవరినీ లక్ష్య పెట్టదు. చిత్ర అంటే ఆ ఇంట్లో నౌకర్లందరికీ సింహస్వప్నం. చిత్రకు ఏ టైంలో ఎవరి మీద ఎందుకు కోపం వస్తుందో ఆమెకే తెలియదు. ఏ నౌకరు మీదైనా కోపం వచ్చిందంటే ఆ రోజు ఆ నౌకరు ఉద్యోగం ఊడినట్టే. సాయంత్రం 5 గంటలయ్యింది. ఆ రోజు ఆదివారం కావటం వలన రామోజీరావు గారి ఇంటి దగ్గరే ఉన్నారు. ఆరు బయట లాన్లో కూర్చున్న ఆయన దగ్గరకు పిలిచారట అంకుల్. ఎందుకు అంకుల్ అంటూ శ్రీధర్ వచ్చి ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అవును శ్రీధర్, నీ పరీక్షలు అయిపోయాయి అనుకుంటాను. నిన్నటితో పూర్తయ్యాయి. బీకామ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోమంటే కాదు ఎంకామ్ అన్నావు. అది అయిపోయింది. ఇక నుంచైనా ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు నువ్వు చూసుకుంటే నాకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది అన్నట్టు అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో చిత్రా మెషిన్ టూల్స్ ప్రదర్శించిన స్పెషల్ పర్పస్ మెషిన్కు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో మనకు రష్యా నుంచి విపరీతంగా ఆర్డర్స్ వచ్చి పడ్డాయి. మనకున్న అవకాశాల దృష్ట్యా ఆర్డర్స్ అన్నీ అంగీకరించడానికి వీలు కాదు. ఎవరికీ రాని అవకాశం ఇప్పుడు మన ఫ్యాక్టరీకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. కొన్ని ఆర్డర్స్ని మాత్రం టేకప్ చేయాలనుకుంటున్నాను. రష్యాలో బిజినెస్ చేస్తున్న నా ఫ్రెండ్ దగ్గర నుంచి నిన్ననే లెటర్ వచ్చింది. నా తర్వాత ఈ ఫ్యాక్టరీ విషయాలని చూసుకోవాల్సిన వాడివి నువ్వు. లక్షల రూపాయల పెట్టుబడితో నిర్వర్తించే బిజినెస్ ఇది. దీనికి మంచి అనుభవం కావాలి. బిజినెస్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటావని నేను కొంతకాలం నా ఫ్రెండ్ దగ్గరికి రష్యా పంపించాలనుకుంటున్నాను. వెళ్ళటానికి నువ్వు ఇష్టపడితే అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. వెంటనే శ్రీధర్ ఏం సమాధానం చెప్పలేకపోయాడు. రామోజీరావు గారి దగ్గర శ్రీధర్కి ఎంత చనువుందో అంతకు మించిన గౌరవం కూడా ఉంది. ఆయన మాటకు ఎదురు చెప్పే అలవాటు అతనికి లేదు. బాగా ఆలోచించుకో శ్రీధర్. మన కంపెనీ ప్రతినిధిగా నువ్వు రష్యా వెళ్ళటానికి మన ప్రభుత్వం అనుమతి కూడా నీకు ఉంటుంది. ఇటువంటి అవకాశాలు మనం అనుకున్నప్పుడలా రావు. మీరేం చేసినా నా మంచి కోరే చేస్తారు. తప్పకుండా వెళతాను. ఇప్పుడు నువ్వు రష్యా వెళ్ళి నేర్చుకునే బిజినెస్ మెలకువలు నీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. నువ్వు రష్యా వెళ్ళి వచ్చిన తర్వాత పరిశ్రమల శాఖ జోక్యంతో కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఈ ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేద్దామనుకుంటున్నాను. ఉత్పత్తి పెరిగితే విదేశాల ఆర్డర్స్ అన్నీ అంగీకరించవచ్చు. మీరేం చేయమంటే అది చేస్తాను. వాడిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి చిత్ర వచ్చింది. చిత్ర, శ్రీధర్ త్వరలో రష్యా వెళ్తున్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు రామోజీరావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తడిమరిసింది. అదేమంత గొప్ప విషయం డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం ఆడవాళ్ళు కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు అంది వ్యంగ్యంగా. ఆ మాటలు వాడి అయిన బాణాల్లా తాకే శ్రీధర్ మనసును. కూతురు మనస్తత్వం తెలిసిన రామోజీరావు గారు శ్రీధర్ ఎదుట చిత్రతో ఈ విషయం ఎందుకు చెప్పానా అని మనసులో ఎంతో బాధపడ్డారు. డాడీ, నాకు 5,000 కావాలి. ఇప్పుడెందుకమ్మా అంత డబ్బు? మీకు ఎన్నిసార్లు చెప్పాను డాడీ, నేను డబ్బు అడిగినప్పుడు ఎందుకు అని అడగొద్దని అంది కోపంగా, చిరాకుగా చిత్ర. ఇంకేం అడగకుండా బీరువాలో నుంచి 5,000 తీసి చిత్రకి ఇచ్చారు రామోజీరావు గారు. డబ్బు తీసుకుని చిత్ర వెళ్ళిపోయింది. మీరు బాధపడనంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంకుల్. నువ్వు చెప్పాలనుకుంటున్న విషయం నేను ఊహించుకోగలను శ్రీధర్. చిత్ర లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు నాకు. చిత్ర ఏదడిగినా కాదనలేను. అది నా బలహీనత. విచిత్రమైన చిత్ర మనస్తత్వాన్ని గురించి మనసులో నేనెంత బాధపడుతూ ఉంటారో మీకెవరికీ తెలియదు.
శ్రీధర్ చిత్ర విషయంలో ఎంత బాధపడతానో నీ విషయంలో అంత సంతోషపడతాను. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు శ్రీధర్. నేను లయన్స్ క్లబ్ మీటింగ్కి వెళుతున్నాను. అర్జెంట్ ఫోన్ కాల్స్ అయితే నా క్లబ్కు ఫోన్ చేయి అంటూ లేచి కారులో క్లబ్కి వెళ్ళారు రామోజీరావు గారు. అక్కడక్కడ జరీ బూటాలున్న సింధూరపు రంగు కాశ్మీర్ సిల్క్ చీర, మ్యాచింగ్ జాకెట్టు అలంకారాల అందాన్ని మించి ఆమె అధరాల మీద తారాడే చిరునవ్వు ముక్త మనోహరంగా ఉంటుంది. చిత్ర నవ్వుతుంటే శ్రీధర్ గుండెల్లో ప్రేమ పుష్పాలు గుబాళిస్తాయి. ఆమె అధరాల మధురిమలకి ఆస్వాదించాలన్న కోరిక అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ నవ్వును అతడు తన గుండెల్లో పదిలపరుచుకుంటాడు. లాన్లో కూర్చున్న చిత్రని చూస్తూ నందివర్ధనం చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు శ్రీధర్. చిత్ర అని పిలిచాడు శ్రీధర్. తలెత్తి అతని వైపు చూసింది చిత్ర. అతని చూపు ఆత్మీయంగా ఉంది. నీ పిలుపు వినిపించింది, ఏమిటో చెప్పు అంది చిత్ర కటువుగా. నువ్వెంత అందంగా మృదువుగా ఉంటావో నీ మాటలంత కటువుగా ఉంటాయి. కాస్త సున్నితంగా మాట్లాడటం నేర్చుకో చిత్ర అని అనాలనుకున్న మాటలు అతని గొంతులోనే ఆగిపోయాయి. ఆకర్షించే అతని చూపులను ఎదుర్కోలేని చిత్ర చూపులు నేలవాలాయి. నేను గురువారం అంటే ఇంకో 2 రోజుల్లో రష్యా వెళుతున్నాను. శ్రీధర్ గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది. చిత్ర పకపక నవ్వింది. ఆమె నవ్వుతున్నప్పుడు బుగ్గలు సొట్టపడతాయి, కళ్ళు అరమోడ్పులవుతాయి. ఆమెను ఆ భంగిమలో చూడటం శ్రీధర్కు చాలా ఇష్టం. ఫారిన్కు వెళుతూ పైలోకాలకి వెళుతున్నట్టుగా దిగులు పడతావే, ఆ అవకాశం నాకే వస్తే ఎంత సంతోషించేదాన్నో తెలుసా? అతని మనసు ఆక్రోశిస్తోంది. చిత్ర, నిన్నెలా అర్థం చేసుకోను? అహంకారంతో నిండిన అమాయకత్వం అనుకోనా? వయసు ఎదిగినంతగా మనసు ఎదగలేదని సరిపెట్టుకోనా? నేను తిరిగి వచ్చేసరికి సంవత్సరం అవుతుంది. చిత్ర ఏమీ మాట్లాడలేదు. పోనీ వెళ్ళటం ఇష్టం లేకపోతే మానే. ఎందుకో ఆ క్షణంలో అతని మనసు చిత్రమైన అనుభూతితో తడిసి చిన్నగా వణికింది. వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్ర, ఒక్క విషయం, నేను వెళుతున్నందుకు నీకు బాధ అనిపించడం లేదా? చిత్ర కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తూ అడిగాడు శ్రీధర్. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు వెళుతున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నీ ఉపన్యాసాల బోరు తగ్గుతుందని. అబ్బా, నేను బయటికెళితే చాలు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవాడివి. ఇక ఆ బెడదుంటదు అంది తేలిగ్గా నవ్వుతూ. ప్రేమ అనే పదానికి అర్థమైనా తెలుసా చిత్రకు? నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడైనా ఆమె కళ్ళల్లో బాధ విచ్చికలైనా కనిపిస్తాయనుకున్నాను. నా ఊహలెప్పుడు చిత్ర పట్ల తారుమారవుతూనే ఉంటాయి. చిత్ర పట్ల ప్రేమను చంపుకోవాలని ప్రయత్నిస్తున్నాను. చిత్ర రూపం, ఆ పారవస్యం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి. నా మనసులో రేగే అశాంతి లావాలా పొంగుతున్న ప్రేమానురాగాలు చిత్రకెప్పుడు అర్థం కావు. ఆమె అర్థం చేసుకోవాలని ప్రయత్నించదు కూడా. కానీ చిత్రలేని నా బ్రతుకు శూన్యం. జీవితం అంతా అర్థరహితంగా దిగులుగానూ ఉంటుంది. ఏమిటి నిల్చునే కలలు కంటున్నావు అంది చిత్ర నవ్వుతూ. అవును, చివరకు నాకు మిగిలేది కలేనేమో చిత్ర. నువ్వు నవ్వుతుంటే నీ నవ్వు పన్నీటి చెల్లులా నన్ను తడుపుతుందని, నా మనసు తీయని అనుభూతికి లోనవుతుందని, నీ నవ్వును చూస్తూ ఏ కోరికలు లేకుండా జీవితాన్ని గడిపేయగలనని నీతో చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పలేని పిరికితనం, సంకోచం, గిల్టీనెస్. శ్రీధర్ చూపులు ఆర్తిగా ఆర్ద్రతగా చిత్ర అణువడువు తడిమి చూస్తున్నాయి. ఎప్పుడూ లేని అతని వింత ప్రవర్తనకు చిత్ర విస్తుపోతూ కళ్ళు విప్పార్చుకుని అతన్నే చూస్తోంది. చిత్రతో తన భావి జీవితం పెనవేసుకోవడం జరగని పని అని తెలిసినా ఊహించుకోకుండా ఉండలేడు శ్రీధర్. ఆ ఊహల మాధుర్యాన్నించి తనను లాగి చేతు సత్యంలోకి రాలేడు. ఎప్పుడైనా నీ ఊహల్లో నేను మెదులుతానా చిత్ర? ఈ చెత్త ప్రశ్నలు ఏమిటి శ్రీధర్? ఈరోజు నీ చూపులు, మాటలు, ప్రశ్నలు అన్నీ వింతగా ఉన్నాయేంటి? ఆమె కటువైన మాటలు అతని గుండెల్లో దాగున్న ఆమె పట్ల ఆరాధన మీద పెద్ద దెబ్బతీశాయి. అతని మనస్సు వికలమైపోయింది. చాలాసేపటిదాకా మాట్లాడకుండా కూర్చున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల జనాభాలో ఇలా ఒకరి మీద ఎందుకు ప్రేమ కలుగుతుందో, ఈ ప్రేమ విషయం ప్రపంచ వింతల్లోనే అరుదైన వింత విషయం. తను రష్యా వెళ్ళబోయే ముందు తను అమితంగా ప్రేమించే చిత్ర నోటి నుంచి ప్రేమకు సంబంధించిన మాటలు వినాలని, ఆ మధురమైన ఆనందాన్ని కొద్ది గడియలైనా అనుభవించాలని అతని పిచ్చి కోరిక. ఆమెతో, చిత్ర, ఐ లవ్ యూ, నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను రష్యా వెళ్తున్నందుకు దిగులు పట్టం లేదు. ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండాలన్న ఊహకే నా మనస్సును మెలిపెడుతున్నంత బాధగా ఉంది అని చెప్పాలన్న తపన, చెప్పలేని నిస్సహాయత. ఆ క్షణంలో అతన్ని చూస్తే చిత్రకు జారనిపించింది. దూరం పెడుతున్న అతని బాధ పెట్టడం ఎందుకని? శ్రీధర్, వ్యక్తిగతంగా నువ్వంటే నాకు ఇష్టం. నీ అభిప్రాయాలని నేను ఎప్పుడూ గౌరవిస్తాను అంది. కళ్ళు వింత తేజస్సుతో మెరుస్తుండగా చిత్ర ఊహించని విధంగా చప్పున ఆమె చేతినందుకుని తన పెదవులకు ఆనించుకుని వదిలేశాడు.
అతని మనసు నిండా ఆనందం, అతని ఊహల నిండా చిత్రరూపమే. వాస్తవాన్ని మర్చిపోయి అతని మనసు ఊహల్లో విహరిస్తోంది. నుదుట కళ్యాణపు పొట్టు, బుగ్గన నల్లని చుక్క, అందమైన ముక్కున మెరిసే కెంపుల ముక్కెర, దాన్ని చెవులకు కలుపుతూ సన్నటి కెంపుల చేను, సన్నని నడుపుకు వడ్డాణం, మెడలో ఖరీదైన కెంపుల హారం. పెళ్లి అలంకరణలో తన ప్రక్కన చిత్ర పురోహితుడు చెప్పే మంత్రాలను శ్రద్ధగా విని ఉచ్చరిస్తూ మధ్య మధ్య చిత్రవైపు చూసే తను అతను ఊహల్లోంచి తేరుకోకముందే చిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీధర్ రష్యా వెళ్ళిపోయాడు. రామోజీరావు గారికి పగలంతా బిజినెస్ వ్యవహారాలతో ఊపిరి సలపదు. రాత్రి టైము చాలా వరకు క్లబ్బుల్లోనే గడిచిపోతోంది. ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక ఉండదు ఆయనకి. చిత్రకు సినిమాలు, ఫ్రెండ్స్తో షికార్లు, షాపింగ్లు. శ్రీధర్ వారానికి ఒక లెటర్ రాసినా చిత్ర అతనికి ఒక్క లెటర్ కూడా రాయలేదు. ఆమెకు లెటర్ రాసే తీరిక కూడా ఉండదు. విసుగెత్తిపోయి శ్రీధర్ కూడా లెటర్ రాయటం మానేశాడు. కొందరికి రోజులు క్షణాల్లా గడిచిపోతే మరికొందరికి క్షణాలు యుగాలుగా గడుస్తాయి. దేశం విడిచి వెళ్ళిన శ్రీధర్ మనసు మాత్రం చిత్ర చుట్టూనే పరిభ్రమిస్తుంది. ఆమెను చూడాలన్న తహతహతో రోజులు అతిభారంగా గడుస్తున్నాయి. చిత్ర చదువు పూర్తి కావడంతో శ్రీధర్ రష్యా నుంచి రాగానే చిత్రకు శ్రీధర్కు పెళ్లి చేసి బిజినెస్ బాధ్యతలన్నీ శ్రీధర్కు అప్పగించాలనుకుంటున్నారు రామోజీరావు గారు. శ్రీధర్కు ఎయిర్పోర్ట్లోనే స్వాగతం పలికారు అతని ఫ్రెండ్స్. రామోజీరావు గారు అతని కళ్ళు చిత్ర కోసం గాలించాయి. ఆ చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్న రామోజీరావు గారు మనసులో కూతురు ప్రవర్తనకు బాధపడ్డారు. శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి చిత్ర ఇంట్లో కూడా కనిపించలేదు. ఫ్రెండ్స్, ఆఫీసు సిబ్బంది అతన్ని పూలమాలలతో ముంచెత్తుతూ ఊపిరి పీల్చుకోనివ్వటం లేదు. ఆ రాత్రి హోటల్ డాల్ఫిన్లో పార్టీ ఏర్పాటు చేశారు అతని ఫ్రెండ్స్. శ్రీధర్ ఆ పార్టీ నుంచి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. చిత్ర కనిపించలేదు. అప్పటి వరకు శ్రీధర్ మనసులో ఉన్న సంతోషం ఎగిరిపోయింది. విసుగ్గా పడక కుర్చీలో ఆరుబయట లాన్లో కూర్చున్నాడు. చిత్రం చూడటానికి ఇంతసేపు నిరీక్షించాలా? గోడ గడియారం 2 గంటలు కొట్టింది. ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. దూరంగా సముద్రపు హోరు వినిపిస్తోంది. కొంతమంది మనుషులపై బాధల ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వం అంతగా ప్రస్ఫుటమవుతుంది. ఆ రకానికి చెందిన మనుషులు ఎప్పుడూ పరిస్థితులకు బానిసలు కారు. చిత్ర అంటే నాకెందుకింత ప్రాణం? ఆమె నాకు అందని జాబిల్లి కాబట్టి. తన ఆలోచనలకు తనే వేదాంతిలా నవ్వుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ హాల్లో నుంచి బయటకు వచ్చేసరికి చిత్ర లాన్లో ఈజీ చైర్లో కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ప్రేమ, బాధ, అవమానం, రకరకాల భావాలు కదలాడాయి అతని కళ్ళలో. అతని కళ్ళల్లో కదలాడుతున్న నీలి నీడలకు చిత్ర ఆశ్చర్యపోయింది. శ్రీధర్ లాన్లోకి వచ్చి చిత్రకు ఎదురుగా కూర్చున్నాడు. సారీ శ్రీధర్, నిన్న ఎయిర్పోర్ట్కి రావాలనుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి జ్వరంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కారు తీసుకురమ్మని ఫోన్ చేస్తే తప్పనిసరి నిన్నంతా హాస్పిటల్లోనే ఉన్నాను అంది. నీరెండ కాంతిలో అతని పెదవుల చిమ్మిన నిర్జీవమైన నవ్వు అతను ఆ మాటని నమ్మలేదని చెప్పక చెబుతోంది. శ్రీధర్ మనస్సును ఎంతో బలవంతంగా పెట్టుతున్నంత బాధ అనిపించింది. ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండి తిరిగొచ్చే నా కోసం ఎదురు చూడని చిత్ర మీద నాకెంతకీ అనురాగం, ఆమె పొందు కోసం ఎంతకీ తపన. చిత్రది వింత మనస్తత్వం. ఆమె పెరిగిన వాతావరణం, దాని ద్వారా పెంచుకున్న అహంకారం ఆమె నరనరాల్లో జీర్ణించుకుపోయింది. శ్రీధర్ ప్రేమను ఆమె అర్థం చేసుకోకపోగా అతన్ని తేలికగా అంచనా వేసుకుంటూ అహంకారంతో అతని మనస్సును ముక్కలు చేస్తోంది. అహంకారం తప్ప ఆమెకేం కావాలో ఆమెకే తెలియదు. అతన్ని అసహించుకునే చిత్రలో అతను కోరుకునే అనురాగం ప్రతిఫలించగలదా? రష్యా నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫ్యాక్టరీ విషయాలన్నీ శ్రీధర్ చూసుకోవడంతో రామోజీరావు గారికి తీరిక చిక్కింది. రష్యాకు ఎగుమతి చేయాల్సిన స్పెషల్ పర్పస్ మెషిన్ ట్రయల్స్లో ఓకే చేయబడటంతో కస్టమర్స్ తరఫు నుండి వచ్చిన డెలిగేషన్కు హోటల్లో పార్టీ ఏర్పాటు చేశాడు శ్రీధర్. అతనికి రష్యా వెళ్ళకముందు డ్రింక్ చేయడం అలవాటు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ కోసం స్నేహితులతో కలిసి డ్రింక్ చేయడం నేర్చుకున్నాడు. పార్టీ పూర్తయి వాళ్ళందరికీ ఆ రాత్రి అదే హోటల్లో రూములు ఏర్పాటు చేసి సరిగా రాత్రి 11 గంటలు దాటింది. నిషాలోనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. ఫారిన్ స్కాచ్ విస్కీ శరీరాన్ని మత్తుగా ఊపేస్తుంటే తూలుతోనే తన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. ఆ నిషాలో కూడా అతనికి ఒక్కసారి చిత్రను చూడాలనిపించింది. అతని గదికి ఎదురుగా ఉన్న గది చిత్రగది. మెత్తగా నడుచుకుంటూ చిత్రగది గుమ్మం దగ్గరికి వచ్చాడు. ముక్త మనోహరంగా పాలరాతి బొమ్మల కంటికింపైన భంగిమలో నిద్రపోతున్న చిత్రను చూస్తుంటే అతని గుండె లయ తప్పింది. చీర చెరుగు ఫ్యాన్ గాలికి దాని స్థానాన్ని తప్పి మంచం మీద రెపరెపలాడుతోంది. ఫ్యాన్ గాలికి ముంగురులు అల్లరిగా నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. చిత్రం పడుకున్న తీరులో కొత్త అందం కనిపిస్తోంది. కుజరహో శిల్పంలా ఉన్న ఆమెను చూస్తుంటే కోరిక నిద్ర లేచి బుసలు కొట్టింది.
అదుపు తప్పిన తమకం అతని మనస్సును మైమరిపిస్తోంది. వివేకాన్ని మర్చిపోయిన శ్రీధర్ అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె మంచం దగ్గరికి వచ్చాడు. వంగి ఆమె ముఖంలోకి చూస్తూ నిల్చున్నాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె చెక్కిళ్లను తాకుతోంది. నిషాలో భారంగా వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా ఎత్తి ఆమెనే చూస్తున్నాడు, అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్టుగా. అతని పెదవులతో ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అతని గరుకు గడ్డం గుచ్చుకుని చిత్రకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచిన ఆమె జరగబోతున్న ప్రమాదాన్ని గుర్తించింది. భయంతో రక్తం గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. బలాన్నంతా కూడదీసుకుని అతని ఛాతీ మీద చేతులు ఆనించి వెనక్కి నెట్టింది. నిషాతో తూలుతున్న అతని పట్టు తప్పింది. ఆ ఒక్క క్షణాన్ని జారు విడుచుకొని చిత్ర మంచం మీద నుంచి లేచింది. ఈడియట్, ఏంటి నువ్వు చేస్తున్న పని? అర్ధరాత్రి నా బెడ్రూమ్లోకి రావడానికి నీకెంత ధైర్యం? నేను రామోజీరావు గారి అమ్మాయిని. మా ఇంట్లో మేము నీకుచ్చే విలువ ఏమిటో తెలుసా? మా బంగ్లాకు కాపలా కాసే కుక్క, టైగర్కి కూడా నీకు పెట్టే ఖరీదైన తిండే పెడతాము. అది మా ఇంటిని కాపాడుతుంది. నువ్వు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నావు, అంతే తేడా. కోపంతో పెద్దగా అరుస్తూ అంది చిత్ర. నిషాలో ఉన్న ఆమె మాటలు పదునైన కత్తుల్లా అతని గుండెను కోసేస్తున్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. పాదాలు నేలకు అంటుకుపోయినట్టుగా అలాగే నిల్చుండిపోయాడు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా చెప్పులు కొరికే దాని బుద్ధిని మార్చుకోలేకపోయిందట. అల్పుణ్ణి అందలు ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. గెటౌట్. డాడీని పిలిచానంటే నిన్ను ఈ క్షణంలో షూట్ చేసి చంపేస్తారు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే నేనేం చేస్తారో నాకే తెలీదు. ఐ సే యూ గెటౌట్. దెబ్బతిన్న పులిలా గర్జించింది. అన్ని మాటలంటున్న శ్రీధర్ బొమ్మలా అంతసేపు అలాగే నిల్చుండిపోయాడు. అతను బయటికి వెళ్ళగానే తలుపులు మూసి గడియ పెట్టి మంచం మీద వాలిపోయింది చిత్ర. శ్రీధర్ స్వతహాగా మంచి తెలివైనవాడు, చురుకైనవాడు. అతని నిర్వహణలో ఫ్యాక్టరీ ఎంతో అభివృద్ధి చెందింది. బిజినెస్లో ఎంతో నైపుణ్యం ఉన్న రామోజీరావు గారిని మించిపోయాడు శ్రీధర్. కాలచక్రం క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూనే ఉంటుంది. తిరిగే కాలచక్రంలో వారాలు నెలలుగా మారిపోతున్నాయి. అంత క్రితం షీలా అనే అమ్మాయి రామోజీరావు గారి పర్సనల్ సెక్రటరీగా పనిచేసేది. ఇప్పుడు రామోజీరావు గారి సీటులోకి శ్రీధర్ వచ్చాడు. ఇప్పుడు షీలా శ్రీధర్ పర్సనల్ సెక్రటరీ. వయస్సు 20 సంవత్సరాల లోపు ఉంటుంది. అందం, ఆకర్షణ ఆమెలో సమపాళల్లో కనిపిస్తాయి. యవ్వన కాంతితో విరగపూసిన పువ్వుల చెట్టులా అందంగా ఉంటుంది. షీలా శ్రీధర్ సెక్రటరీగా పనిచేయటం మొదలుపెట్టి సంవత్సరం కావస్తోంది. చిత్ర ప్రవర్తనకు మానసికంగా కృంగిపోయే శ్రీధర్కు ఓదార్పు లాంటిది షీలా. ఆమె వినయంతో, మంచితనంతో, కర్తవ్య నిర్వహణలో అతనికి అన్ని విధాలా సహకారంగా ఉంటుంది. అలా అలసటన్నది ఎరగకుండా అహర్నిశలు ఫ్యాక్టరీ అభివృద్ధికి పాటుపడే శ్రీధర్ని చూస్తుంటే బాధగా ఉంటుంది షీలాకు. ఎప్పుడూ ఆత్మీయతను కనిపించే షీలా అంటే శ్రీధర్కు ప్రత్యేకమైన అభిమానం. అయితే శ్రీధర్తో తను కోరుకునేది ఉద్యోగ నిర్వహణలో బాధ్యత మాత్రమే అని, ఎంత సరిపెట్టుకుందామన్నా కాదేమో అన్న భావం ఆమె మనసును సుతిమెత్తగా తాకుతోంది. ఒక ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీధర్కు తనకు మధ్య దాటలేని అంతస్తుల అడ్డుగోడ ఉందని ఆమెకు తెలుసు. అయినా ఆమె మనసు ఆమె మాట వినదు. అనుక్షణం శ్రీధర్కు చేరువ కావాలని ఆరాటపడుతుంది. ఆ తపనను ఆపటం ఆమెకు సాధ్యం కావటం లేదు. గోడ గడియారం 6 గంటలు కొట్టింది. శ్రీధర్ చూస్తున్న ఫైలు మూసి తలెత్తి షీలా వైపు చూశాడు. ఆ క్షణంలో అతని చూపు ఆత్మీయతగా సమ్మోహనాస్త్రంలా పనిచేసింది. సభ్యత మరిచిపోయి అతన్నే చూస్తూ నిలుచుంది షీలా. అతను నవ్వకపోయినా అతని కళ్ళు నవ్వుతున్నట్లుగా ఉంటాయి. ఇక ఇంటికి వెళతావా? నిజానికి షీలాకి ఇంటికి వెళ్లాలనిపించటం లేదు. శ్రీధర్ని చూస్తూ అతని మాటలు వింటూ కూర్చోవాలని ఉంది. అతని ఎదురుగా ఉంటే ఆమెకు అలసట ఉండదు, టైము తెలియదు. అతన్ని గురించిన ఊహలే ఆమెకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. అతని ప్రేమను పొందటం ఈ జన్మకు సాధ్యం కాదని అంతర్గతంగా ఆమెకు తెలుసు. షీలా, నీకు ఈ మధ్య పరధ్యానం ఎక్కువైంది అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. తప్పదు. ఊహల మధురిమలో నుంచి చేదు సత్యంలోకి రావాలి. షీలా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళలో సన్నగా తడి మెరిసింది. అర్థం లేని ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటున్నావు షీలా. ఒక్క విషయం గుర్తుంచుకో. ఊహలు మనిషిని ఆకాశంలో విహరింపజేస్తే వాస్తవం అధఃపాతాళానికి విసిరేస్తుంది. నువ్వు నాకు సెక్రటరీవి మాత్రమే కాదు, మనసు విప్పి చెప్పుకోగల మంచి స్నేహితురాలివి కూడా. అతని మాటలలో కనిపించే స్నేహమాధుర్యానికి షీలా మనసు పులకరించింది. ఊహల్లో అందంగా కనిపించే సన్నివేశం వాస్తవంలో ఎదురయ్యేసరికి ఆనందంతో పొంగిపోయింది. ఆమె గుండెల్లో ఆ క్షణంలో కోటి కలలు, గుండె నింపిన మధురమైన సంతృప్తి. షీలా, నేను ఇంటికి వెడుతున్నాను లేచాడు శ్రీధర్. షీలా కళ్ళల్లో నీళ్లు ఊరాయి. మిమ్మల్ని చూడకుండా 12 గంటలు గడపాలి అనుకుంది మనసులో.
బరువుగా నిట్టూరుస్తూ అతనితో పాటు ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. రాత్రి 8 గంటలైంది. వీధుల్లో రద్దీ ఇంకా తగ్గలేదు. నెలరాజు కౌగిలిలో ఒదిగి ఉన్న ప్రకృతి అందమైన వెండి జలతారు మేలి ముసుగు ధరించినట్టుగా ఉంది. చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉంది. నైట్ క్వీన్ పూల వాసన మనస్సును మరో లోకంలోకి విహరింపజేస్తోంది. ఇవేవీ శ్రీధర్ మనస్సుకు ఊరట కలిగించడం లేదు. అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి అతని మనస్సులో. చిత్రది శాడిస్ట్ మనస్తత్వం. ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టి ఆనందించటం ఆమెకు సరదా. చిత్ర శ్రీధర్ మనసు నొప్పించినప్పుడల్లా అతని మనసులోకి షీలా తొంగి చూస్తోంది. ఆ బాధలో మానసికంగా షీలాను పెనవేసుకుంటుంది అతని మనసు. మనసా వాచ ఆమె చల్లని స్నేహాన్ని కోరుకుంటున్నాడు అతను. ఆమె తలంపే అతని బాధామయ హృదయాన్ని సేద తీరుస్తోంది. రాత్రి 9 గంటలైంది. శ్రీధర్ అలాగే కూర్చున్నాడు. అయ్యగారు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అంటూ వచ్చాడు పనికుర్రాడు గోపి. ఇక తప్పదనుకుని లేచి మేడ దిగి రాబోతూ చిత్రగది వైపు చూశాడు. ప్రతిరోజు చిత్ర 8 వరకే భోజనం చేసి 9 గంటలకల్లా నిద్రపోతుంది. ఖరీదైన ఫర్నిచర్తో నిండి ఉన్న ఆమె బెడ్రూమ్ లైట్లు కాంతిలో ఇంద్రభవనంలా మెరుస్తుంది. స్ప్రింగ్ కాటు మీద పడుకున్న ఆమె ప్రతిరూపం మంచానికి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్కు బిగించుకున్న బెల్జియం మిర్రర్లో నుంచి కనిపిస్తోంది. మెరుపులోని కాంతి, వెన్నెలలోని చల్లదనం, గులాబీ పువ్వులోని మార్దము ఆమె మేనిలో కనిపిస్తున్నాయి. అందానికి ఉన్న విలువ తెలిసిన మనిషి ఆ క్షణంలో ఆమెను చూస్తే తనకున్న ఆస్తంతా ధారపోసినా సరే ఆమెను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అందం కోసం ఏ త్యాగం చేయమన్నా చేయగలడు. అటువంటి అద్భుతమైన అందం ఆమెది. ఆమెను చూస్తుంటే అతని నరాల్లో తెలియని కంపన, చిత్రమైన స్పందన, ఆమె నుంచి ఏదో పొందాలన్న తపన. చూపు మరల్చుకోలేకపోతున్నాడు. స్ప్రింగ్ కాటు మీద నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్న చిత్ర అప్రయత్నంగా తల తిప్పి గుమ్మం వైపు చూసింది. గుమ్మం నిండుగా నిల్చున్నాడు శ్రీధర్. తెల్లని పైజమా లాల్చీలో హుందాగా అందంగా టీవీగా నిల్చున్న అతన్ని చూస్తూ శ్రీధర్ కూడా అందంగానే ఉంటాడు అనుకుంది చిత్ర మనసులో. అంతలోనే చర్రున అతని వైపు చూస్తూ, ఇతరుల బెడ్రూమ్లోకి రాకూడదన్న విషయం కూడా నీకు తెలియదా? ఈ టైంలో నా బెడ్రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చావు? చిత్ర, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. నేనెందుకు వచ్చానో నీకు తెలుసు. నీకు తెలిసిన విషయం నాకు తెలుసు. తెలిసిన విషయం గురించి అడగటం ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నా మనసు పడే ఆరాటం నీకు తెలియదు. నువ్వు కసురుకున్నా, అసహించుకున్నా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. అందుకు నన్నేం చేయమంటావు? నువ్వు ఒక మనసు లేని మరబొమ్మవు. మనుషుల జీవితాలతో ఆడుకోవడం నీకు సరదా. చిత్ర, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటలతో చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీకంటే అందమైన అమ్మాయిలు రష్యాలో నాకు సన్నిహితం కావాలని ప్రయత్నించినా వాళ్లకు నేను చేరువ కాలేకపోయాను. ఊరు వదిలినా, దేశం వదిలి వెళ్ళినా నీ రూపానికి, నీ జ్ఞాపకాలకు దూరం కాలేకపోయాను. మీ డాడీ, మమ్మీ కూడా మనిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. చిన్నతనం నుంచి మనిద్దరం కలిసి పెరిగాము. చిన్నతనంలో నిన్ను అభిమానించాను. వయసు వచ్చిన తర్వాత ఆ అభిమానం ప్రేమగా మారింది. నేనంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాను అహంకారంతో, గర్వంతో. నువ్వు నాకంత దూరంగా జరిగిపోతున్నావు. రేపో మాపో మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. ఇలా ఎంతకాలం? నువ్వు మాట్లాడటం పూర్తయిందా? చిత్ర, ఎందుకు నన్ను ఇలా క్షోభ పెడతావు? నేను కాదు, నువ్వు నన్ను బాధ పెడుతున్నావు. చూడు శ్రీధర్, నువ్వు కలల్లో తేలిపోతున్నావు. నీతో నాకు పెళ్ళా? అలా అని నీతో ఎవరు చెప్పుంటారు? బహుశా మా డాడీ జోక్ చేసుంటారు నీతో. మా ఇంట్లో నీకున్న విలువ ఏమిటో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు మా తిండి తింటూ మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నవాడివి. స్వర్గానికి నిచ్చెనలు వేయాలని ప్రయత్నించకు. మరోసారి ఈ ప్రస్తావన తీసుకొస్తే ఈ ఇంట్లో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, గుర్తుంచుకో అంది చిత్ర నిప్పులు కురిసే కళ్ళతో. నువ్వు అన్న ఈ మాటలకు ఏదో ఒక రోజున పశ్చాత్తాపపడాల్సి వస్తుంది, గుర్తుంచుకో అంటూ విసురుగా మెట్లు దిగి కిందకొచ్చాడు శ్రీధర్. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. శ్రీధర్ ఇంకా ఇంటికి రాలేదు. ఆరుబయట తీరిగ్గా పూల మొక్కలను చూస్తూ కూర్చున్నారు రామోజీరావు గారు. ఆయనకెదురుగా కూర్చున్న మాధురీదేవి ముఖం కోపంతో ఎర్రగా గందగడ్డలా ఉంది. మాధురి, మీ అన్నయ్యకు ఆస్తిపాస్తులున్నాయి. నేను కాదంటం లేదు. మన వ్యాపారాల్లో మీ అన్నయ్యకు షేర్ ఇవ్వమను ఇస్తాను. అంతేగాని మీ మేనల్లుడు చిత్రనివ్వటం జరగని పని. రామోజీరావు గారు గొంతు స్థిరంగా పలికింది. ఎందుకని? మా అన్నయ్య గారి అబ్బాయికి ఏం తక్కువ? ఆస్తి, అంతస్తు, చదువు అన్నీ ఉన్నాయి. లేనిదల్లా మంచి అలవాట్లే. మాధురి,
మోహన్కున్న అలవాట్లు, హాబీలు అన్నీ నీకు తెలిసే అతనికి చిత్రనివ్వాలంటున్నావంటే ఏమనాలో నాకే అర్థం కావటం లేదు అన్నారు కోపంగా. పెళ్ళైతే అతనే మారతాడు. ఆ నమ్మకం నాకు లేదు. ఉల్లి పువ్వు అయినా మల్లె పువ్వు అయినా మొగ్గ ప్రాయంలోనే దాని వాసన తెలుస్తుంది. మీరు డబ్బు మనుషులు. డబ్బుకిచ్చే విలువ మనుషులకివ్వరు. ప్రేమ, బంధుత్వం ఇవేమీ మీకు అక్కర్లేదు. మా మోహన్ ఫారిన్లో చదివాడు. తాగటం ఈ రోజుల్లో తప్పు కాదు. అలా అనుకుంటే మీ పెంపకంలో పెరిగిన శ్రీధర్ తాగటం లేదా? అతనికి మోహన్కు పోలిక. అవును, కులం, గోత్రం, వంశం, సంప్రదాయం ఏమీ లేకుండా అనాథగా మన ఇంట్లో పెరుగుతున్న శ్రీధర్కు, పరువు గల కుటుంబంలో పుట్టిన మా మోహన్కు పోలిక ఏమిటి? మాధురి, రామోజీరావు గారు కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. ఉన్నమాట అన్నాను, తప్పే ఉంది. నోర్ముయ్. ఇంకొకసారి శ్రీధర్ గురించి తేలిగ్గా మాట్లాడావంటే నేను సహించను. మాధురి, శ్రీధర్ మీకంటే ఉన్నత వంశంలో నుంచి వచ్చాడు. నిజానిజాలు తెలుసుకోకుండా చెడుగా మాట్లాడటం మంచిది కాదు. కరెంటు షాకు తిన్న మనిషిలా మాటామంతి లేకుండా కొయ్యబారిపోయింది మాధురిదేవి. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో భర్త తన పట్ల అంత కోపాన్ని ఎన్నడూ చూపించలేదు. అటువంటిది ఇంత చిన్న మాటకు ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. కళ్ళలో గిరుడు నీళ్లు తిరిగాయి. భార్య ముఖం చూసి తొందరపడ్డానేమో అనుకున్నారు రామోజీరావు గారు. అంతలో అక్కడికి చిత్ర వచ్చింది సుడిగాడిలా. అలా వచ్చిందంటే ఎవరి మీద కోపం వచ్చిందనే అర్థం. డాడీ, ఈ న్యూసెన్స్ భరించలేకపోతున్నాను అంది చిరాగ్గా. ఏమిటమ్మా, ఏం జరిగింది? మా ఫ్రెండ్స్తో పిక్చర్కి వెళ్దామని శ్రీధర్కు ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేయించమన్నాను. అందుకు అతను ఏమన్నాడో తెలుసా? నీకు నీ ఫ్రెండ్స్కి టికెట్ బుక్ చేయించడానికి నేను మీ నౌకర్ని కాదు, ఒక ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంకెప్పుడు ఆఫీస్కి ఇలా ఫోన్ చేయొద్దంటూ ఫోన్ పెట్టేశాడు చవట. తనేమన్నా ఫ్యాక్టరీ యజమాని అనుకుంటున్నాడేమో. మీ అండ చూసుకుని అతను ఎలా విర్రవీగుతున్నాడు. అతని అంతస్తు ఏమిటో అతను మర్చిపోతున్నాడు. చిత్ర, నువ్వు పిక్చర్కి వెళ్ళటానికి అతను టికెట్స్ బుక్ చేయాలా? శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్. అతని గురించి అతను తేలిగ్గా మాట్లాడకు. ఒక్కగానొక కూతురివి. నిన్ను అందలం ఎక్కిస్తుంటే నీ ఉనికి నువ్వే మర్చిపోతున్నావు. వయసులో ఉన్న ఆడపిల్లవు. ప్రతిరోజు సినిమాలు, షికారులు ఏమిటి? విస్తుపోయింది చిత్ర. డాడీ అయినా మాట్లాడేది అన్నట్టుగా కళ్ళు విప్పార్చుకుని చూసింది. వాళ్ళు డాడీ వైపు ఆ చూపుల్ని ఎదుర్కోలేక ఏదో పనున్నట్టుగా లేచి లోపలికి వెళ్ళారు రామోజీరావు గారు. రాత్రి 10 గంటలు దాటింది. వీధుల్లో రద్దీ తగ్గింది. ఎంత ప్రయత్నించినా మాధురిదేవికి నిద్ర పట్టలేదు. రామోజీరావు గారు ఎవరితోనో మాట్లాడుతూ వరండాలో కూర్చున్నారు. ఒకే ఒక ప్రశ్న మాధురిదేవి మనసును కందిరీగలా తొలుస్తోంది. ఎప్పుడూ ప్రేమను కురిపించే ఆయన శ్రీధర్ గురించి తేలిగ్గా మాట్లాడగానే ఎందుకు అలా మారిపోయారు? శ్రీధర్కు ఆయనకు ఉన్న అనుబంధం ఏమిటి? ఏ అనుబంధం లేకుండా అంత కోపం ఎందుకు వస్తుంది? ఏదో అనుమానం మనసులో మెదులుతోంది, నరనరానికి వ్యాపిస్తోంది. మరో అర్ధగంట తర్వాత బెడ్రూమ్లో కూర్చుని రామోజీరావు గారు అనునయంగా మాధురిదేవి భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె ముఖానికి అభిముఖంగా తిప్పుకున్నారు. ఎంతోసేపటి నుంచి ఏడుస్తున్నట్టు ఎర్రగా ఉన్నాయి తడి ఆరని ఆమె కళ్ళను చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె అర్ధాంగిగా ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె కళ్ళల్లో నీళ్లు చూడలేదు ఆయన. మనసు పిండినట్లు అనిపించింది. మాధురి, నా మీద కోపం వచ్చిందా? ఆర్ద్రతగా ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. ఎందుకు? కటువుగా మాట్లాడి నీ మనసు నొప్పించినందుకు. లాలనగా ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు. భర్త చూపించే ప్రేమానురాగాల్ని పట్టే ఆడది ఏ విషయంలోనైనా అడిగి ఉంటుంది. భర్త ప్రేమలో మోసం కనిపిస్తే ఆ బాధ భరించలేక ఎదురు తిరుగుతుంది. నిశ్చేష్టులయ్యారు రామానుజం గారు. ఏముంది, శ్రీధర్ విషయంలో మీకెందుకంత కోపం వచ్చింది? కొడుకులు లేని కారణంగా చిన్నతనం నుంచి అతన్ని చిత్ర కంటే ఎక్కువగా పెంచాము. ఆ పెంచిన మమకారంతోనే అతని గురించి తేలిగ్గా మాట్లాడటం సహించలేకపోయాను. కాదు, అతనికి మీకు మధ్య చెప్పలేని ఏదో అనుబంధం ఉంది. అందుకే మీకు ఇంత బాధ కలిగింది. నా మాట నమ్ము మాధురి. ఎలా నమ్మమంటారు? నేను భారీగా మీ జీవితంలోకి వచ్చేటప్పటికే 3 సంవత్సరాల వయసున్న శ్రీధర్ మీ గుండె మీద ఆడుకుంటున్నాడు. పెళ్లికి ముందే శ్రీధర్ నాన్నగారు ప్రాణ స్నేహితులు అని, అతను అతని భార్య యాక్సిడెంట్లో పోతే శ్రీధర్ని పెంచే బాధ్యత మీరు తీసుకున్నారని చెప్పడం మూలంగా అప్పట్లో శ్రీధర్ గురించి మమ్మల్ని ఏమీ ప్రశ్నించలేకపోయాను. నేను శ్రీధర్ని తల్లిలా పెంచడం మూలంగా చిత్ర కంటే కూడా మీరు శ్రీధర్ను ఎక్కువ అభిమానించిన అసూయ పడలేకపోయాను. కానీ ఈరోజు ఎందుకో మీరు అతని మీద చూపే ప్రేమను భరించే శక్తి లేకపోతోంది నాకు. ఏదో అనుమానం వచ్చి వెక్కి ఏడుస్తోంది. భర్త గుండెల్లో ముఖం దాడ్చుకుని వెక్కి ఏడుస్తూ అంది మాధురిదేవి. నీ బాధ ఏమిటో చెప్పు
ఆమెను మరింత గాఢంగా గుండె కదుముకుంటూ అడిగాడు రామోజీరావు గారు. భర్త ఇంట్లో స్త్రీతో సంబంధం పెట్టుకోవటం ఏ భార్య సహించలేదు. అటువంటి స్థితిలో ఆడదాని గుండెల్లో ఎన్ని జ్వాలలు రేగుతాయో ఆ జ్వాలలు ఆమెను మానసికంగా ఎంతటి వ్యధకు గురిచేస్తాయో అనుభవించే వారికే తెలుస్తుంది. భార్యాభర్తల అనుబంధం కేవలం సెక్షువల్తోనే ముడిపడడం ఉండదు, మనసులతో కూడా ముడిపడి ఉంటుంది. మాధురి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నీకెప్పుడూ అన్యాయం చేయలేదు. నువ్వు అనుమానిస్తున్నట్టుగా శ్రీధర్ నాకు కొడుకు కాదు. అయితే అతడి మీద మీకెందుకంత మమకారం? మాధురి, ఏమండి, అనుమానం అనేది మనసులోకి రాకుండానే ఉండాలి. ఒకరి మీద ఒకరికి భార్యాభర్తలకు అనుమానం వచ్చిన తర్వాత అది మానసికంగా మనుషుల్ని వేరు చేస్తుంది. శ్రీధర్ విషయం నా దగ్గర దాచిన కొద్దీ అనుమానంతో నేను మానసికంగా మీకు దూరం అవుతాను. చెప్పండి, అతనంటే మీకెందుకంత మమకారం? స్నేహితుడి కొడుకేనా? ఏవండి, అబద్ధం అంటే నాకు అసహ్యం. మీరు చెప్పే విషయం ఎంత భయంకరమైనదైనా నేను భరించగలను. నిజం చెప్పండి. భర్త గుండెల మీద వాలిపోయి కన్నీటితో అంది. ఇన్నాళ్ళు నీ దగ్గర నిజాన్ని దాచడం నాదే పొరపాటు మాధురి. ఆడవాళ్లకు ఓర్పు సహనం ఎక్కువ అంటారు. శ్రీధర్ విషయం అంతా నీతో చెప్పాలనుకుంటూనే చెప్పకుండా ఇన్ని రోజులు గడిపాను. ఇప్పుడు అన్ని విషయాలు నీతో చెప్పి మనసు బరువు దించుకుంటాను. త్వరగా చెప్పండి, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. మాధురి, అనంతరామయ్య గారు మా ఊరికి మోతుబరి రైతు. 100 ఎకరాలు మాగాణి భూమి, 25 ఎకరాలు మామిడి తోట, 10 ఎకరాల కొబ్బరి తోట, లంకంత మేడ, పాడి పశువులు, 4 జతల ఎడ్లు, సిరి సంపదలతో వచ్చేపోయే బంధువులతో ఆయన ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. ఆయన భార్య లక్ష్మి ఎప్పుడూ వంటింటి గడప దాటి బయటికి రాదు. భర్తకు, పనివాళ్లకు, వచ్చే బంధువులకు, అనంతరామయ్య గారి స్నేహితులకు వండి వడ్డించడంతోనే ఆమెకు పగలంతా గడిచిపోయేది. వాళ్ళింట్లో వ్యవసాయం పనులకు 10 మంది నౌకర్లుండేవాళ్ళు. వాళ్ళందరి మీద అజమాయిషి చేసే పెద్ద నౌకరు పేరు రామయ్య. ఆ రామయ్యకు భార్య లేదు, ఒక్కడే కొడుకు. వేదిపడిలో చదువుకుంటూ ఉండేవాడు. అనంతరామయ్య గారికి చాలా సంవత్సరాల తర్వాత లేక ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు లలిత. లలితను రామయ్య కొడుకు వెంకటేశ్వర్లు చెయ్యి పట్టుకుని తనతో బడికి తీసుకువెళ్ళేవాడు. చిన్నతనం నుండి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి పెరిగారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. ఒకరిని చూడకుండా ఒకరు ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళు కాదు. అలా ఆత్మీయతతో పెనవేసుకుపోయిన స్నేహబంధం వాళ్ళది. లలిత వెంకటేశ్వర్ల కంటే 5 సంవత్సరాలు చిన్న. లలిత హైస్కూల్ చదువుతోనే చదువు మానేసింది. కొడుకులు లేని అనంతరామయ్య గారు వెంకటేశ్వర్లను ప్రత్యేక అభిమానంతో చూసేవారు. వ్యవసాయంలో ఎంతో శ్రమపడి సంపాదిస్తున్న రామయ్యను తనింట్లో ఉంచుకుని అతన్ని పాలేరులా కాకుండా ప్రత్యేకమైన అభిమానంతో చూసేవారు అనంతరామయ్య గారు. వెంకటేశ్వర్లను ఆయన సొంత డబ్బుతో కాలేజీలో చేర్పించారు. వెంకటేశ్వర్లు డిగ్రీ తీసుకున్నాడు. వయసు తెచ్చిన వంపు సొంపులతో ఆ లలిత కొత్త అందాలను సంతరించుకుంది. లంగావణీలు వేసుకోవటం మానేసి చీరలు కట్టుకోవడం మొదలుపెట్టింది. ఎర్రటి గులాబీ రేకుల్లాంటి చిక్కిళ్లును, నురిపెక్కిన బుగ్గలు, ముద్దొచ్చే ముక్కు, పలచని పెదాలు, మంచులో తడిసిన ముద్దమందారంలా, చెయ్యి తిరిగిన మహాశిల్పి మలిచిన శిల్పంలా, కుందనపు బొమ్మలా ఉంటుంది లలిత. చిన్నతనంలోనే లలిత రూపం వెంకటేశ్వర్లు మనసులో చెరగని స్థానాన్ని ఆక్రమించింది. లలిత కూడా వెంకటేశ్వర్లని అమితంగా ప్రేమించేది. పెద్దవాళ్ళు అనుమానించకుండా ఇద్దరూ జాగ్రత్తగా ఉండేవారు. అనంతరామయ్య గారు లలితకి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వెంకటేశ్వర్లు గుండెల్లో రాయి పడింది. ఒకరోజు లలితను చూడటానికి పెళ్లి చూపులకొచ్చారు. మనసులో మాటను వాళ్ళ నాన్నగారికి చెప్పే ధైర్యం లేక గుండెల్ని మండిస్తున్న బాధను మనసులోనే దాచుకుని బొమ్మలా వాళ్ల ముందు పెళ్లి చూపులకి కూర్చుంది. వెంకటేశ్వర్లు గుండెల్లో అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నాయి. తన బాధను ఎవరితో చెప్పుకోగలడు? ఆ పగలంతా తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. పల్లెటూళ్ళలో సామాన్యంగా రాత్రి 10 గంటలకల్లా ఊరు మాటు వణుకుతుంది. వెంకటేశ్వర్లు నూతి చప్టా మీద కూర్చున్నాడు. లలిత అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. లలిత ఆమె చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకుని మెత్తగా నొక్కుతూ అన్నాడు. మంత్రముగ్ధలాగా క్రింద అతని కాళ్లకు దగ్గరగా కూర్చుంది. ఉదయం నుంచి భోంచేయలేదు కదూ? అతని మోకాలు మీద తల ఆంచుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. లలిత, ఆ పెళ్ళికొడుకుని అందాన్ని చూపులతోనే తిట్టున్నట్టుగా చూస్తుంటే నా గుండెలలో పదునైన కత్తులు గుచ్చుకున్నట్టుగా అనిపించింది. వాడిని గొంతును నులిమి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. ఆ బాధ భరించలేక వాళ్ళు వెళ్ళిపోయేంతవరకు ఇంటికి రాలేదు. నేను మాత్రం ఇష్టపడి వాళ్ళ ముందు పెళ్లి చూపులకి కూర్చున్నాననుకున్నారా? మా అమ్మ నాన్న ఎంత బాధ పెట్టి కూర్చోబెట్టారో మీకు తెలియదు. లలిత, నువ్వు నా కాళ్ల ముందు మరో మగాడి సొంతమవుతుంటే చూసి భరించే శక్తి నాకు లేదు.
నా గుండె పగిలిపోతోంది. ఆ సన్నివేశం ఎందుకు ఎదురు కాకముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అతడి కళ్ళలో నుంచి రాలిన కన్నీటి చుక్కలు ఆమె తల మీద రాలి ఇంకిపోయాయి. లలిత చప్పున తన చేతిలో అతని నోరు మూసింది. అంత మాట అనకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను తప్ప మరో మగవాడిని కలలో కూడా భర్తగా ఊహించలేను. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నా కోసం ఇన్ని లక్షల రూపాయల ఆస్తిని అమ్మా నాన్నను వదులుకుని రాగలవా? వద్దు లలిత. కాకుల గూటిలో హంస కాపురం చెయ్యలేదు. ఈ ఆస్తులు అంతస్తులు ఇవేవీ నాకు అక్కర్లేదు. నాకు మీరు కావాలి. మీ ప్రేమ కావాలి. ఈరోజు రేపు మాత్రమే కాదు, శాశ్వతంగా కావాలి. అందుకు నన్నేం చేయమన్నా చేస్తాను. మీకోసం అన్నీ వదులుకోగలను. అన్నిటి కోసం మిమ్మల్ని మాత్రం వదుకోలేను అంది లలిత ఏడుస్తూ. వెంకటేశ్వర్లు మనసులో ఆమె పట్ల ప్రేమానురాగాలు వెల్లువలా పొంగాయి. ఆ పొంగులో ఆమెను దగ్గరికి తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఆమెను కౌగిలిలో బంధించి ఆమె ముఖం మీద మెడ కింద అనురాగంతో కోరికతో ఆమె అణువణువును అతడి పెదవులు ఆర్తిగా తడుముతున్నాయి. ప్రియుని చేతుల మధ్య ప్రపంచాన్ని మర్చిపోయి మెలికలు తిరిగిపోతోంది లలిత. ఆమె మనసు ఆమె శరీరం ఆమె అధీనంలో లేకుండా ఏదో అయిపోవాలని అతనిలో లీనమయ్యి అపురూపమైన అనుభూతి పొంది తరించాలని నిర్వహించలేని అవస్థలో అతన్ని అల్లుకుపోతోంది. అతని చేతులు ఆమె శరీరాన్ని వీణగా చేసి ప్రేమానురాగాల్ని పలికించుతున్నాయి. అతని మెడవంపులో ముఖం దాచుకుంది లలిత. అత్యద్భుతమైన పరవశత్వంతో మునిగిన ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. కంపించే పెదవులతో కురిపించే అనురాగపు కళ్ళతో తన గుండెలలో ఒదిగిపోయిన తన ప్రియాతి ప్రియమైన లలితను అపురూపంగా పసిపాపను పొదివి పట్టుకున్నట్టు లాలిస్తూ గుండెల్లో దాచుకున్నాడు వెంకటేశ్వర్లు. తొలిసారిగా పొందుతున్న ఆ మధురమైన స్పర్శకు విద్యుత్తు కంపనాలు ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఇద్దరికి ఒకరి నుంచి ఒకరు ఇంకా ఏదో పొందాలన్న కాంక్షతో ఒకరినొకరు అల్లుకుపోతున్నారు. ఒక్క నిమిషంలో ఒకరిలో ఒకరు లీనమయ్యేవారు. లలిత! అనంతరామయ్య గారి గొంతు కంగుమంది. ఉలికిపాటుగా లలితను వదిలేశాడు వెంకటేశ్వర్లు. లలిత లేచి నిల్చుంది. లోపలికి పద ఆజ్ఞ జారీ చేశారు అనంతరామయ్య గారు. లలిత సింహం బోన్లో అడుగుపెట్టే లేడి కోనలా భయంగా లోపలికి అడుగుపెట్టింది. ఆయన వెంకటేశ్వర్లతో ఏం మాట్లాడించకుండా లోపలికి వెళ్ళిపోయారు. వెంకటేశ్వర్లకు ఆ రోజు నుంచి అనంతరామయ్య గారు ఎదురుపట్టానికి ధైర్యం చాలక తప్పుకు తిరుగుతున్నాడు. వారం రోజుల తర్వాత అనంతరామయ్య గారు హైదరాబాదులో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి స్నేహితుడి ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు. వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా హైదరాబాదు వచ్చాడు. అనంతరామయ్య గారు తన మీద జాలితో కాదు ఉద్యోగం ఇప్పించింది. ఆయన స్వార్థం కోసం అన్న విషయం తెలుసుకునేసరికి లలిత పెళ్లి మరొక వ్యక్తితో వెంకటేశ్వర్లకు తెలియకుండా బలవంతంగా జరిగిపోయింది. వార్ధక్యంతో రామయ్య పోయాడు. అనంతరామయ్య గారి ఇంటితో వెంకటేశ్వర్లకున్న అనుబంధాలన్నీ తెగిపోయాయి. కాలచక్రంలో 4 సంవత్సరాలు గడిచిపోయాయి. లలితను మనసారా ప్రేమించిన వెంకటేశ్వర్లు ఆమె రూపాన్ని మనసులో నిలుపుకుని పెళ్లి చేసుకోలేదు. అంతస్తుల పేరుతో వెంకటేశ్వర్ల నుంచి లలితను వేరు చేసి అనంతరామయ్య గారు చేతులారా ఆమె జీవితాన్ని నాశనం చేశారు. లలిత భర్త జమీందారు, త్రాగుపోతూ తిరుగుపోతూ అన్ని వ్యసనాలకు బానిస. రేసుల్లో ఉన్న ఆస్తిపాస్తులన్నీ తగలేశాడు. వెంకటేశ్వర్లు మనసారా ప్రేమించిన లలిత అతన్ని మర్చిపోలేక ఇష్టం లేని భర్తతో కాపురం చేయలేక చిత్రవధ అనుభవిస్తూ పిచ్చిదాన్లా తయారైంది. లలిత గర్భవతి. భర్త నుంచి వేరుగా బ్రతకాలన్నా బ్రతకలేని దుస్థితి. రక్తంలో తరతరాలుగా జీర్ణించుకుపోయిన సెంటిమెంట్లు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోవు. కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మమకారంతో అతి భారంగా రోజులు గడుపుతోంది లలిత. లలితకు బాబు పుట్టాడు. అప్పటి వరకు తండ్రికి తెలియనివ్వలేదు భర్త విషయాలను. కూతుర్ని చూడటానికి ఆమె ఇంటికి వచ్చిన అనంతరామయ్య గారు కూతురు అనుభవిస్తున్న నరకాన్ని స్వయంగా చూశారు. ఆ నరకంలో కూతుర్ని వదిలేసి రాలేక లలితను తనతో తీసుకొచ్చేశారు. ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్న లలిత భర్త మామగారి ఇంటికి చేరుకున్నాడు. ఆయన తన ఆస్తిలో చిల్లికవ్వ కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పడంతో డబ్బు కోసం లలితను వేధించడం మొదలుపెట్టాడు. భర్త అంటే భరించేవాడని అర్థం. లలిత జీవితంలో ఆ అర్థం మారిపోయింది. అతన్ని అన్ని విధాలా ఆమె భరిస్తోంది. అతనితో 3 సంవత్సరాల వైవాహిక జీవితంతో విసిగిపోయిన లలిత జీవితాన్ని అంతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అర్జెంటుగా రమ్మని వెంకటేశ్వర్లకి ఈ విషయాలని విపులంగా లెటర్ రాసింది. ఆ లెటర్ అందిన మరుక్షణమే వెంకటేశ్వర్లు అనంతరామయ్య గారి ఇంటికి వచ్చాడు. కూతురు జీవితం అలా అయిందన్న దిగులుతో లలిత అమ్మగారు మంచమెక్కింది. ఆయన చిక్కి శల్యమైపోయారు. వెంకటేశ్వర్లను చూడగానే లలిత కళ్ళు కాంతిని పుంజుకున్నాయి. అతని లాలన, అతని ప్రేమ ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. వెంకటేశ్వర్లు ఆ ఇంటికి రాకముందే డబ్బు కోసం మామగారితో ఘర్షణ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు లలిత భర్త. చేసిన అన్యాయానికి వెంకటేశ్వర్లు చేతులు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడ్డాడు అనంతరామయ్య గారు. వెంకటేశ్వర్లు రాకతో కూతురులో మార్పు రావటం గమనించిన ఆయన
వెంకటేశ్వర్లు తన ఇంట్లోనే తన కోసం కాకపోయినా లలిత కోసం, ఆమె సంతోషం కోసం హైదరాబాద్లో ఉద్యోగం మానేసి తమతోటే ఉండిపోమని ఆయనతో పాటు లలిత కూడా కన్నీళ్లతో అర్థించడంతో కాదనలేక ఉద్యోగానికి రిజైన్ చేసి వాళ్ళతోనే ఉంటున్నాడు వెంకటేశ్వర్లు. లలిత ఏ పూటైనా అన్నం తినకపోతే ముద్దలు కలిపి చంటి పాపకు తినిపించినట్లుగా తినిపించేవాడు వెంకటేశ్వర్లు. అత్త తాత అంటూ ముద్దు మాటలతో మురిపించే బాబు ఎప్పుడూ వెంకటేశ్వర్ల గుండెల మీదనే ఆడుకునేవాడు. బాబు తండ్రి ప్రేమను అతనిలోనే చూసేవాడు. కొన్నాళ్ళుగా మూగబోయి కుచించుకుపోయిన ఆమె మనస్సు మళ్ళీ రేఖలు విప్పుకుంటోంది. అణిగిపోయిన అనుభూతి మళ్ళీ నిద్రలేచింది. భగవంతుడా, ఏ ఆడదానికి నాలాంటి అవస్థ కలగనీయకు, మనసు చంపుకుని ఆత్మను వంచుకుని మనుగడ సాగించే దురదృష్టం కలిగించకు అనుకుంటూ బరువుగా నిట్టూర్చటం మినహా తెగించి వెంకటేశ్వర్లు చేరువు కాలేకపోయింది లలిత. ఒకరోజు రాత్రి 9 గంటలవుతోంది. ఆ రోజు లలిత పుట్టినరోజు. జీవితం చర్మదశ వరకు స్మృతిలా మిగిలే తీయని గుర్తులా. ఏదైనా ప్రజెంటేషన్ కొనివ్వాలనుకున్నాడు లలితకు. షాపులన్నీ తిరిగి ఆరెంజ్ కలర్ షిఫాన్ చీర తెచ్చి లలితను కట్టుకోమన్నాడు. లలిత పుట్టినరోజుకు ప్రతి సంవత్సరం పనివాళ్ళందరికీ బట్టలు పెట్టి చాలా గొప్పగా జరిపిస్తారు అనంతరామయ్య గారు. లలిత ఒప్పుకోకపోవటం వల్ల ఆ రోజు ఏ ఏర్పాట్లు చేయలేదు. వెంకటేశ్వర్లు కోరిక ప్రకారం అతను తీసుకువచ్చిన చీర కట్టుకుని మ్యాచింగ్ నగలు పెట్టుకుంది. లలితా వెంకటేశ్వర్లు ఆరుబయట లాన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఖరీదైన షిఫాన్ చీర, తలనిండా మల్లెపూలు, ఖరీదైన ఆభరణాలతో ముస్తాబైన లలిత పూర్వపు కళాకాంతుల్ని అన్నీ సంతరించుకుని బంగారపు బొమ్మలా ఉంది. అదే టైంలో అక్కడికి వచ్చాడు లలిత భర్త. వెంకటేశ్వర్లు లేచి లోపలికి వెళ్ళిపోయాడు. అతను నీ మాజీ ప్రియుడు. అతనితో నీ పెళ్లి చేయటం ఇష్టం లేక నిన్ను మీ నాన్న నాకు అంటగట్టాడని నాకు తెలుసు. అయినా నిన్ను అన్నీ తెలిసి ఎందుకు చేసుకున్నానో తెలుసా? మీ నాన్న సంపాదించిన లక్షల కోసం. ఇప్పుడు నువ్వు నన్ను వదిలించుకుని వాడితో కులకాలను చూస్తున్నావు. నేను బ్రతికుండగా అది జరగదు. ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను అన్నిటికీ తెగించిన వాడిది. నన్ను రెచ్చగొట్టడం నీకే మంచిది కాదు. బిడ్డకు తల్లివై కూడా పాత ప్రేమను పట్టుకుని ప్రాకులాడటానికి నీకు సిగ్గులేదు అంటూ ఆ రాత్రంతా లలితను నానా మాటలతో చిత్రవద చేశాడు. అలాగే వారం రోజులు గడిచిపోయాయి. లలిత భర్త వెళ్ళలేదు. వెంకటేశ్వర్లతో మనసు విప్పి మాట్లాడితే భర్త ఎన్ని మాటలు అంటాడో, ఎన్ని విధాలా సాధిస్తాడో అన్న భయం ఒకవైపు, మాట్లాడకుండా మౌనంగా ఉంటే వెంకటేశ్వర్లు ఏమనుకుంటాడో అన్న బాధ లలితకు మనశ్శాంతిని కరువు చేశాయి. అనుమానంతో లలిత భర్త ఉన్మాదిలా తయారయ్యాడు. భార్యకు వెంకటేశ్వర్లకు శారీరక సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను తనింటికి రమ్మని వేధించడం మొదలుపెట్టాడు. ఒకరోజు బాగా తాగి ఆ తాగిన నిషాలో లలిత తనతో రాలేదన్న కసితో రివాల్వర్తో ఆమెను కాల్చి రక్తపు మడుగులో కొట్టుకుంటున్న లలితను చూసి భయంతో పరిగెడుతూ యాక్సిడెంట్ జరిగి ఆ క్షణంలోనే చనిపోయాడు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న లలితను బ్రతికించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తన బిడ్డను వెంకటేశ్వర్ల చేతికి అందించి అతని చేతుల్లోనే కన్నులు మూసింది. కూతురు పోయిన దిగులుతో నెల తిరగకుండానే లలిత తల్లిగారు చనిపోయింది. మరో సంవత్సరానికి ఉన్న ఆస్తినంతా వెంకటేశ్వర్లు పేర రాసి బాబు బాధ్యత కూడా అతనికే వదిలేసి అనంతరామయ్య గారు కూడా కన్ను మూశారు. ఏమండి, ఆ బాబే మన శ్రీధర్ కదూ? అంతవరకు ఊపిరి బిగబట్టి భర్త చెప్తున్న కథను వింటున్న మాధురీదేవి భర్త భుజాలను పట్టుకుని కుదుపుతూ అడిగింది. అవును మాధురి, ఆ వెంకటేశ్వర్లను నేనే. లలిత పోయిన తర్వాత ఆమె జ్ఞాపకాలతో ఆ ఇంట్లో ఉండలేకపోయాను. అనంతరామయ్య గారి ఇల్లు పొలాలు అన్నీ అమ్మితే 25 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును బాబును తీసుకుని బిజినెస్ చేస్తున్న నా స్నేహితుడి దగ్గరకు విశాఖపట్నం వచ్చాను. ఆ డబ్బుతో సొంత ఫ్యాక్టరీ కట్టించాను. ఆ ఫ్యాక్టరీ మీద లాభాలతో కారు మేడ కొన్నాను. మాధురి, మన ఫ్యాక్టరీ, మనం ఉంటున్న ఈ బంగళా అన్నీ శ్రీధర్ పేరుతోనే ఉన్నాయి. నేను చేసిన పని తప్పంటావా? శ్రీధర్ నేను బ్రతికుండగా అనాథ అంటావా? అతనికి ఆస్తి అంతస్తు లేవంటావా? చెప్పు మాధురి. అతని ఆస్తి మీద ఆధారపడి బ్రతికే మనం అతన్ని గురించి తేలిగ్గా మాట్లాడితే నా మనసు ఎలా ఉంటుందో ఆలోచించు. ఈ విషయాలన్నీ ముందుగా చెప్పకపోవటం మీ పొరపాటు. ఏమండి, కోపంలో శ్రీధర్ని గురించి తేలిగ్గా మాట్లాడాను, కానీ అతన్ని పెంచింది నేనేనండి. పెంచిన ప్రేమ మమకారం నాకు ఉన్నాయి. ఇంకెప్పుడు శ్రీధర్ని గురించి తేలిగ్గా మాట్లాడి మీ మనసు నొప్పించను. మీతో 25 సంవత్సరాల నుంచి కాపురం చేస్తూ కూడా మీ మనసు తెలుసుకోకుండా మిమ్మల్ని అవమానించాను. నన్ను క్షమించండి అంది కన్నీటితో మాధురీదేవి. మనసులో నుంచి పెద్ద బరువు దించినట్టుగా మనసు తేలికగా ఉంది మాధురి. భర్త మనసు అర్థం చేసుకునే నీలాంటి అనుకూలవతి అయిన భార్య దొరకటం నా అదృష్టం. లాలనగా ఆమె ముంగురులను సవరిస్తూ అన్నారు రామోజీరావు గారు. ఏమండి, మీరు రామోజీరావు గారికి పేరెందుకు మార్చుకున్నారు? పాత అనుభవాలన్నీ జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలని, నా ఉనికి ఎవరికీ తెలియకూడదని. పాపం లలిత చాలా దురదృష్టవంతురాలు.
మీ ప్రేమను పొందగలిగినా మీతో జీవితాన్ని పంచుకోలేకపోయింది. లలిత లాంటి పిరికి వాళ్ళు ప్రేమించడానికి అర్హులు కారు. ఆనాడు లలిత అందరినీ ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె జీవితం నందనవనంలా గడిచిపోయేది. అప్పుడు ఈ మాధురి ఎవరి సొంతమై ఉండేదో. చీపొండి. ఎక్కడికి వెళ్ళను? ఒక్కరోజు పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే మీరు రాత్రిపూట నా ప్రక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదండి అంటూ గొడవ చేస్తావు. రామోజీరావు గారి మాటల్లో తొంగి చూస్తున్న చిలిపితనానికి సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోయి భర్త గుండెలకు మరింతగా హత్తుకుపోయింది మాధురీదేవి. ఆ రోజు నుంచి మాధురీదేవి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. శ్రీధర్ని ఎక్కువగా అభిమానిస్తోంది. చిత్ర అతని గురించి ఫిర్యాదు చేస్తే కటువుగా మాట్లాడి చిత్ర నోరు మోయిస్తోంది. ఇన్ని రోజుల నుంచి శ్రీధర్ విషయం భార్యకి ఎలా చెప్పారా అని సతమతమైన రామోజీరావు గారికి ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది. చిత్ర ధోరణిలో ఏ మార్పు లేదు. షీలా శ్రీధర్కి మానసికంగా దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నాన్ని సాగనివ్వటం లేదు శ్రీధర్. అతనికి చేరువ కాలేడన్న బాధతో షీలా కృంగిపోతోంది. షీలాకు శ్రీధర్కు మధ్య చనువు పెరిగింది. ఆ రోజు ఆదివారం, షీలా పుట్టినరోజు. ఆమె కోరిక మీద శ్రీధర్ ఆమెతో కలిసి బీచ్కొచ్చాడు. సాయంకాలం, అందులోనూ ఆదివారం కావటం వలన మనసారా మాట్లాడుకోవటానికి వచ్చిన ప్రేమికులతో, చల్లగాలి కోసం వచ్చిన జంటలతో, పసిపాపల కేరింతలతో, ఐస్ క్రీములు, శనక్కాయలు అమ్మే కుర్రవాళ్ల కేకలతో బీచ్ పెళ్లివారిలా కలకల్లాడుతోంది. అస్తమయ సూర్యకిరణాలు సముద్రంపై ప్రతిఫలిస్తూ వింత అందాలను ఒలికిస్తున్నాయి. అనంతమైన ఆ సాగర కెరటాలను చూస్తూ కూర్చుంది షీల. తనతో ఏదో చెప్పాలని, చెప్పలేక సంశయిస్తుందని అర్థం చేసుకున్న శ్రీధర్, మాట్లాడకుండా బొమ్మలా కూర్చున్నావే అన్నాడు ఆమెను ప్రోత్సహిస్తూ. నా గురించి మీ అభిప్రాయం చెప్తారా అంది షీల. ఏ జవాబు నాశించి ఆమె ప్రశ్న వేసిందో అతనికి ఒక పట్టాన అర్థం కాలేదు. చెప్పండి. మంచి మనసున్న మనిషివి. ఆత్మీయత, అనురాగం అనే పదాలకు మారుపేరులా ఉంటావు. ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. శుష్కంగా నవ్వింది ఆమె. షీల, మనిషి ఎందుకో అందుబాటులో ఉన్న దాని గురించి ఆలోచించకుండా అందని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది మానవ నైజం. అందిన ద్రాక్ష తియ్యన, అందని ద్రాక్ష పులుపు అంది షీల నవ్వుతూ. పుట్టినరోజు నాడు స్నేహితులతో కలిసి సినిమాకో షికారుకో వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎవరైనా. నువ్వేమిటి ఇలా బీచ్కొచ్చి కూర్చున్నావు? ఏముంది ఇక్కడ? ఎక్కడా పొందలేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది నా మనస్సుకు అంది మెలమెలా మెరిసే కళ్ళతో ఆరాధనగా శ్రీధర్ని చూస్తూ. షీల, అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. చిన్నతనం నుంచి నేను చాలా దురదృష్టవంతురాలిని. చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నాను. వయసు వచ్చిన తర్వాత నేను కోరుకున్న దాన్ని పొందలేకపోతున్నాను. భగవంతుడు తను సృష్టించిన మనుషులతోనే ఆడుకుంటాడు ఎందుకో. వయసుకు మించిన వేదాంతాన్ని వంట పట్టించుకున్నావు. అనుకున్నది సాధించలేనప్పుడు ఎవరైనా ఆ ధోరణికే అలవాటు పడతారు. షీల, జీవితం అందరికీ వడ్డించిన విస్తరి లాంటిది కాదు. అలా అని నిరాశను పెంచుకుంటే జీవితం బరువు అనిపిస్తుంది. కొన్ని విషయాలు చెప్పటం చాలా తేలిక అనిపిస్తుంది. ఆచారంలోనే కష్టం. షీల, పిక్చర్కి వెళదామా? కళ్ళెత్తి ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా అతని వైపు చూసింది. నిజం షీల, ఈరోజు నీ పుట్టినరోజు. నిన్ను సంతోషపెట్టాలని నా కోరిక. టైం అవుతుంది, వెళదాంలే అన్నాడు. తను ఆలస్యం చేస్తే ఆ అదృష్టం కూడా తనకు దక్కకుండా పోతుందేమో అన్న అనుమానంతో వెంటనే బయలుదేరింది షీల. బీచ్ రోడ్డు మీద మెల్లగా సాగిపోతోంది అంబాసిడర్ కారు. చల్లటి సముద్రపు గాలి, సాయంకాల సమయం. షీల మనసు తీయని ఊహల్లో తేలిపోతోంది. ఇంతలో ఆమె కలల్ని చెదరగొడుతూ ధన్మనే చప్పుడు, కీచుమంటూ శబ్దం చేస్తూ రోడ్డు పక్కగా ఆగింది కారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీధర్. భయంతో ఆమె శ్రీధర్ గుండెల్లో ఒదిగిపోయి కళ్ళు మూసుకుంది. ఒళ్ళంతా ఏదో విద్యుత్తులా పాకి షీల మైమరిచి పరవశత్వంతో మునిగిపోయింది. కళ్ళెత్తి షీల శ్రీధర్ కళ్ళలోకి చూసింది. అతని చేతులు భయం లేదన్నట్టుగా లాలనగా ఆమె వెన్ను నిమురుతున్నాయి. అతని చూపులు అనురాగపు వెలువ పొంగుతున్నట్టుగా ఉన్నాయి. చిత్రమైన అనుభూతితోనూ తను కోరుకున్నది పొందగలిగానన్న తృప్తితోనూ ప్రకంపించిపోతోంది. శ్రీధర్ స్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. శ్రీధర్ కారును థియేటర్ వైపు కాకుండా డాల్ఫిన్ హోటల్ వైపు పోనిచ్చాడు. జరిగి సత్తుకుని కూర్చుంటూ సినిమాకి వెళదామన్నారుగా అంది. జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుని నువ్వు చాలా భయపడ్డావు. టీ తాగి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు మృదువుగా. షీలా మనసు బరువుగా మూలిగింది. సినిమా వంకతోనైనా అతని సమక్షంలో 3 గంటలు గడపొచ్చని ఆశపడింది. శ్రీధర్ ఎప్పుడూ ఎవరిని సినిమాలకు షికార్లకు ఆహ్వానించడు. ఈరోజు తానుగా ఆహ్వానించాడని సంతోషించినంతసేపు కూడా లేకుండా ఆ సంతోషం ఎగిరిపోయింది. దిగాలుగా ముఖం పెట్టిన షీలా వైపు చూస్తూ, ఇంకా భయం తగ్గలేదా అన్నాడు. ఇప్పుడు నాకు టీ తాగాలని లేదు అంది. ఎలాగైనా ఎక్కువ టైం అతని సమక్షంలో గడపాలని ఆమె కాంక్ష. ఒక్క నిమిషం షీలా కళ్ళల్లోకి చూసిన శ్రీధర్ ఆమె మనసులోని భావాన్ని అర్థం చేసుకున్నట్లుగా కారును థియేటర్ ముందు ఆపాడు.
అప్పటికే పిక్చర్ బిగినయింది. హాల్ అంతా మసక వెలుతురుతో నిండి ఉంది. సీట్లు వెతుక్కుని షీలా, శ్రీధర్ పక్కపక్కనే కూర్చున్నారు. షీలా తెరవైపు చూడటం లేదు. దీక్షగా తెరవైపే చూస్తున్న శ్రీధర్నే చూస్తూ కూర్చుంది. తనను మనసారా ప్రేమిస్తున్న నేను ప్రక్కనే ఉన్నా చెయ్యి కూడా తాగకుండా అంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయనంత నిగ్రహంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనుకుంది మనసులో షీలా. సినిమా పూర్తయింది. షీలాను వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి లోపలికి రమ్మని షీలా ఆహ్వానించినా రాకుండా కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు శ్రీధర్. అతని కారు మలుపు తిరిగి వెళ్ళిపోయేంతవరకు చూసి గేటు మూసి లోపలికొచ్చింది షీలా. సగం రాత్రి గడిచిన షీలా కళ్ళు మూతపడలేదు. సముద్రపు హోరు లయబద్ధంగా వినిపిస్తోంది. నిండు పున్నమి వెన్నెల అందాలు కన్నెపిల్ల పరువంలా మెడిసిపడుతున్నాయి. ఇంటి ముందున్న రకరకాల పూల చెట్ల మీద నుంచి తేలి వస్తున్న చల్లటి గాలి తనతో పూల పరిమళాన్ని మోసుకొచ్చి అందించి వెళుతోంది. వెన్నెల కౌగిలిలో ఒదిగి ఉన్న ప్రకృతి శోభాయమానంగా ఉంది. కళ్ళు మూసినా తెరిచిన షీలా మస్తిష్కంలో శ్రీధర్ గుండెల మీద వాలిపోయిన దృశ్యమే మెదులుతోంది. ఆమెలో ఆ క్షణం నుంచి నిగ్రహం తగ్గిపోతోంది. నిర్మలంగా ఉన్న ఆమె మానస సరోవరంలో సంచలనం బయలుదేరి మనస్సులో అలజడి కలుగుతోంది. నాకెందుకీ బాధ? నా శరీరం శ్రీధర్ పరిశ్వంగాన్ని ఇంతగా ఎందుకు కాంక్షిస్తోంది? ఏమిటి అతనిలోని ప్రత్యేకత? అతని రూపం మనసులో మెదిలితే నా అణువణువున ఎందుకీ చిత్రమైన కంపన? ఆయన అందని జాబిల్లి నాకు. నింగిలో అందరికీ చల్లదనాన్ని వెన్నెల కాంతుల్ని పంచిపెట్టే నెలరాజుకు తెలియదు తన ప్రేయసినే తను అమితంగా బాధ పెడుతున్నానని. అందరికీ చల్లదనాన్ని పంచే నెలరాజు పొందు కోసం నేల మీద ఉండే కలోభామ అమితంగా పరితపిస్తుంది. ప్రతిరేయి ఎన్నో కలలతో అతని కోసమే వికసిస్తుంది. ఆ కలోభామ తన కోసం పడే తపన కానీ, ఆరాటం కానీ, విరహం, బాధ ఇవేమీ నెలరాజుకు తెలియవు. కానీ కలువ అతని కోసం ఎదురు చూడటం, అతని ప్రేమ కోసం తప్పించటం మానలేదు. ప్రేమకు అంతటి బలమైన శక్తి, ఆకర్షణ ఉంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలలోనే సృష్టిలోని మాధుర్యం అంతా ఇమిడి ఉంది. ఒక కవి అన్నారు, ఒక జీవి మరొక జీవి కోసం పరితపించటమే ప్రేమ అని. అందరి ప్రేమ పెట్టే బాధ శత్రువు కూడా పెట్టలేడు అన్నాడు మరొక కవి. ఇందుకే కాబోలు నా నిరీక్షణ ఎప్పటికైనా ఫలిస్తుందా? నేను శ్రీధర్ని స్వంతం చేసుకోగలనా? అతనికి నేను స్వంతం కాలేని రోజు నా ఈ జీవితానికి, మనుగడకి అర్థమే ఉండదు. శ్రీధర్ వయసు 25 సంవత్సరాలు దాటింది. చిన్నవాడేం కాదు. లక్షలు విలువ చేసే ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్. అతనికి ఉన్న బాధ్యతల్లో అతన్ని ప్రేమించడానికి సమయం రావటం లేదా? వయసులో సహజంగా కలిగే ప్రేమ కంపనాలు అతని మనసులో ఉద్భవించవా? ప్రేమ అనే పదార్థానికి ఆయనకి అర్థమైనా తెలుసా? ప్రేమకు అనురాగానికి దూరంగా జడ పదార్థంలా ఎందుకుంటున్నారు? ప్రేమ విషయంలో ఏదైనా ఎదురు దెబ్బతిన్నారా? కాలేజీలో చదివేటప్పుడు అందరూ నన్ను కాలేజీ బ్యూటీ అనేవారు. నా ప్రేమ కోసం ఎంతోమంది కాలేజీ అబ్బాయిలు తప్పించిపోయేవారు. అటువంటి నా అందం ఆయనలో ఏమాత్రం చలనం కలిగించలేదా? నా మనసులోని ప్రేమను ఎన్నిసార్లు బహిర్గతం చేసినా ఏమీ తెలియనట్లు, తనకేం పట్టనట్లు ఎందుకుంటున్నారు? ఆ మౌనంలో అర్ధనార్థం ఏమిటి? షీలా మనసులో ఆలోచనలు కందిరీగల్లా లేచాయి. అన్నీ సమాధానం దొరకని అంత చిక్కని ప్రశ్నలే. మానసికమైన బాధతో రాత్రంతా నిద్రకు దూరమయ్యింది. తెరవారుతుండగా నిద్రపోయింది. అర్ధగంట ఆలస్యంగా ఆఫీస్కి వచ్చిన షీలాను పరీక్షగా చూస్తూ, ఎందుకు అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు శ్రీధర్. అతని మాటల్లో తొంగి చూస్తున్న ఆర్ద్రతకు షీలా మనస్సు మంచులా కరిగిపోయింది. అతను అడగటంలో అధికారం కనిపించలేదు, ఆప్యాయత స్ఫురించింది. ఆ ఆప్యాయతే ఆమెలోని స్త్రీత్వాన్ని తట్టి లేపుతుంది. నిన్న జరిగిన సంఘటన మనసులో మెదలగానే సిగ్గుపరువుతో కడురెప్పలు నెలవాలాయి. మనస్సులోని ఉద్వేగాన్ని బయటికి కనిపించనీయకుండా తలనొప్పి మూలంగా ఆఫీస్కి రావటం ఆలస్యమైంది. ఐఎమ్ సారీ అంది. నేను అడిగిన ప్రశ్నకు నువ్వు చెప్పిన సమాధానానికి పొంతన లేదు. నేను అడిగింది నీ ఆరోగ్యం గురించి. నువ్వు చెప్పింది నువ్వు రావటం ఆలస్యమైనందుకు కారణం. శ్రీధర్ కళ్ళలో కొంటెతనం తొంగి చూస్తోంది. అతని మాటల్లోని చిలిపితనం ఆమె ఎదను సున్నితంగా తాకుతోంది. అతనిలో ఏమేమో మాట్లాడాలన్న ఉద్వేగం, ఏమీ మాట్లాడలేని అసక్తత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరో లోపలికి వస్తున్న అలికిడి వినిపించి టేబుల్ మీద ఉన్న ఫైల్ చూస్తూ కూర్చున్నాడు శ్రీధర్. అతిభారంగా గడిచి టైం సాయంకాలం 5 గంటలైంది. ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కొక్కరే తమ తమ సీట్లలో నుంచి లేచి బయటకు బయలుదేరుతున్నారు. 6 గంటలకల్లా ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. వాచ్మెన్ మంగయ్య మాత్రం గేటు దగ్గర కూర్చున్నాడు. శ్రీధర్, షీలా వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ గది తలుపులు మూసి తాళం పెట్టి ఆ కాంపౌండ్లోనే ఉన్న రేకుల షెడ్లో ఉంటాడు. ఆ రోజు పని పూర్తి చేసుకుని అప్పటి వరకు చూస్తున్న ఫైలు మూసి షీలా వైపు తిరిగి, నేను రేపు ఉదయం ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను.
మళ్ళీ వచ్చేటప్పటికి 4 రోజులు పడుతుంది. ముఖ్యమైన లెటర్స్కి సమాధానాలు ఇవ్వు అన్నాడు. షీలా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నీళ్లు నిండిన ఆమె కళ్ళకు శ్రీధర్ మసకమసక కనిపించాడు. ఆమె కళ్ళల్లో తడి చూడగానే మనసు పిండినట్లు అనిపించింది శ్రీధర్కు. మీరు పని మీద ఏ ఊరైనా వెళుతున్నానని చెప్తేనే నాకు మీరేదో దేశం వదిలి వెళ్ళిపోతున్నంత బాధ కలిగిస్తుంది. మిమ్మల్ని చూడకుండా, మీ మాటలు వినకుండా నేను ఒక్కరోజు కూడా గడపలేను. ప్లీజ్ నాకు దూరంగా ఎక్కడికూ వెళ్ళకండి అని అతని గుండెల మీద వాలిపోయి కన్నీటితో చెప్పాలని ఉంది. స్త్రీ సహజమైన సిగ్గుతోనూ ఎప్పుడూ గంభీరంగా ఉండే అతని రూపాన్ని చూసి ఆమె చెప్పాలనుకున్న ఆ మాటలు గొంతు దాటి బయటికి రాలేదు. షీలా, నా అనుకున్న వాళ్ళు, నా అన్నవాళ్ళు అందరినీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడి నేను. నలుగురి మధ్య నవ్వుతూ గడిపే నా గుండెల్లో ఎన్ని సుడిగుండాలున్నాయో ఎవ్వరికీ తెలియదు. నా గుండెల్లో అంతులేని విషాదం పేరుకుపోయింది. జీవితాన్ని గురించి ఆలోచించని వ్యక్తులు ఏ కొద్దిమందో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నేను ఒకడిని. నన్ను గురించి నేనే ఆలోచించను. నన్ను గురించి ఆలోచిస్తూ నువ్వు మనశ్శాంతికి దూరం కావద్దు. ప్రేమ అనేది పెంచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది. కాదనుకుంటే మనస్సు మారుమూలల్లో వెతికినా కనిపించకుండా మాయమవుతుంది. చివరిసారిగా చెబుతున్నాను, నన్ను గురించి ఆలోచించటం మానేయి. గొంతులో సిళ్ళు తిరుగుతున్న బాధను బలవంతంగా పెదవుల మధ్య బిగపడుతూ అన్నాడు. అందరి జాబిల్లి మీదైనా ఆశలు పెంచుకోవడంలో తప్పు లేదుగా. అందరి దానికి విలువ ఇచ్చి ఆశ పెంచుకుంటే చివరికి మిగిలేది ఆలోచనలే. అమాయకంగా అల్లరిగా కనిపించే ఆమె మనసులో ఎన్ని లోతైన ఆలోచనలున్నాయి. మళ్ళీ ఏదో చెప్పాలని ఆమె వైపు తిరిగిన శ్రీధర్ శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్న ఆమె కళ్ళను చూసి ఐఆమ్ సారీ అన్నాడు. ఎందుకు? చేత్తో కన్నీటికి తుడుచుకుంటూ రాణి నవ్వుతూ అంది షీల. ఆమె మనస్సు, ఆమె ఆలోచనలు స్పష్టంగా అర్థమైన తరువాత ఆమె పట్ల ఉన్న అభిమానం రెట్టింపైంది అతని మనస్సులో. అతని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చిత్ర ఫోటో వైపు చూస్తూ పడుకున్నాడు శ్రీధర్. ఆమె కళ్ళల్లోని లాలిత్యం, ఆమె పెదవుల మీద మెరుస్తున్న స్నిగ్ధ దరహాసాన్ని చూస్తుంటే పరవసత్వం లాంటిది కలిగి లేచి వెళ్ళి ఆ ఫోటోను చేతుల్లోకి తీసుకుని గుండెలకి అదుపుకున్నాడు శ్రీధర్. ఏమిటి చిత్రం? షీలా నన్ను కోరుకుంటోంది. నేను చిత్రను అమితంగా ప్రేమిస్తున్నాను. చిత్ర కోసం, ఆమె ప్రేమ కోసం, ఆమె పొందు కోసం నేనెంతగా పరితపిస్తున్నానో నన్ను ప్రేమిస్తున్న షీలా కూడా నా కోసం అంతగా తప్పిస్తూ బాధపడుతోంది కాబోలు. మై గాడ్, నేను కావాలనుకునే వాళ్ళందరికీ నేను పంచేది విషాదమేనా? నో, అలా జరగటానికి వీల్లేదు. షీలా అయినా సుఖంగా బ్రతికితే నాకంటే చాలు. చిత్రను ప్రేమిస్తున్న నేను ఆ విషయాన్ని షీలాకు చెప్పకుండా జాప్యం చేసి ఆమెను నా చుట్టూ ఆశలు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చాను. ఊహలతో నన్ను ఆలంబరగా చేసుకునేందుకు దోహదం చేసి షీలాకు చేయకూడని అన్యాయం చేశాను. ఇప్పటికైనా చిత్ర విషయం ఆమెకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని ఆమెకు స్పష్టంగా చెప్పాలి. లేకపోతే షీలా ఇంకెంత ముందుకు పోతుందో. కానీ నన్ను ప్రేమించే షీలాతో ఈ విషయాన్ని ఎలా చెప్పగలను? అలా అని చెప్పకుండా ఆమెను మోసం చెయ్యలేను. మై గాడ్, ఏమిటి నాకు ఈ విషమ పరిస్థితి? చిత్ర అడుగుల సబడి వినిపిస్తేనే నా గుడ్డ లయ తప్పుతోంది. ఒక్కరోజు ఆమెను చూడకుండా గడపాలంటే పిచ్చెత్తినట్టుగా ఉంటోంది. అహంభావంతో చిత్ర నన్ను కసురుకున్నా అంకుల్ చిత్ర నోరు మూయించి చిత్రం నాకిచ్చి పెళ్లి చేస్తారు. ఆ నమ్మకంతోనే ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ చిత్ర అహంకారాన్ని ఇంతకాలం నుంచి భరిస్తున్నాను. ఇప్పుడు చిత్రను కాదని షీల మీద జాలి కొద్ది షీలాను పెళ్లి చేసుకున్నా చిత్రరూపాన్ని చెరిపేసి ఆ స్థానాన్ని షీలాకి ఇవ్వలేను. జాలితో ఆమెను సంతోషపెట్టాలని ప్రయత్నించి ఆమె జీవితాన్ని మరింత దుర్భరం చేసిన వాడినవుతాను. దూరంగా సముద్రం హోరు, ఆ రోజు నిండు పూర్ణిమ. అందుకే కాబోలు కడలి హోరు అంత ఉధృతంగా ఉంది. శ్రీధర్ టీపాయ్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. అతని చేతివేళ్ల మధ్య సిగరెట్ కాలుతోంది. అతని మనస్సు లాగా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద స్కాచ్ విస్కీ, కాజు గ్లాసు, మంచినీళ్లు, జగ్గు, కావలసిన సరంజామా అంతా ఉంది. ఆఫీస్ బాయ్ కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా టీపాయ్ మీద ఉన్న బాటిల్ వైపు, శ్రీధర్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. అతని ఆశ్చర్యానికి కారణం, శ్రీధర్ ఎప్పుడూ ఆఫీస్లో డ్రింక్ తీసుకోడు. ఎప్పుడైనా ఫారిన్ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ఏ ఖరీదైన హోటల్లోనూ తీసుకుంటాడు. గ్లాసులో విస్కీని, ఐస్ క్యూబ్స్ని నింపి గ్లాసును చేతిలోకి తీసుకుని, గోపి, నువ్వు బయటికి వెళ్ళి షీలాని ఇక్కడికి రమ్మను అన్నాడు. గోపి ఆ గదిలో నుంచి బయటికెళ్ళాడు. చిత్ర విషయం ఆమెతో చెప్పాలని అనుకుంటూనే చెప్పలేక రోజుల్ని గడిపేస్తున్నాడు. ఈరోజు చిత్ర విషయం చెప్పాలని, తను డ్రింక్ చేయడం ఆమె చూసి తనకు కూడా అన్ని అలవాట్లు ఉన్నాయనుకుని
తనను అసహించుకుంటే షీలా తనకు దూరం అవుతుందన్న ఉద్దేశంతో స్టాఫ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కావాలని ఆమెకు పని చెప్పి ఆఫీసులో ఉంచాడు. ఆఫీస్ గదికి ఆనుకుని ఉన్న శ్రీధర్ పర్సనల్ గది. ఆ గదిలో షీలా, శ్రీధర్ తప్ప శ్రీధర్ అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించరు. ఆ గదిలో ఒక బీరువా, సోఫా సెట్టు, డ్రెస్సింగ్ టేబుల్, డబుల్ కాటు ఉన్నాయి. రెస్ట్ కావాలనుకున్నప్పుడు శ్రీధర్ ఆ గదిలోనే గడుపుతాడు. షీలా మెత్తగా నడుస్తూ ఆ గదిలో అడుగు పెట్టింది. ఒక్క నిమిషం ఆమె మీద నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు శ్రీధర్. గులాబీ రంగు షిఫాన్ సిల్క్ చీర, మ్యాచింగ్ జాకెట్, లాకెట్ చైన్ వేలాడుతోంది. మెడలో జుట్టంతా పైకి లాకెట్ చైను వేలాడుతోంది. మెడలో జుట్టంతా పైకి తువ్వి ముడి చుట్టుకుంది. ఆ ముడిలో చెవి పక్కగా గులాబీ పువ్వు తురుముకుంది. ఒక చేతికి ఖరీదైన వాచి, కుడి చేతికి లావుపాటి బంగారు గాజు, చెవులకు ముత్యాల జూకాలు, నుదుటి మీద గులాబీ రంగు సింధూరం చీర రంగుతో పోటీ పడుతోంది. కమాన్ షీలా, టేక్ యువర్ సీట్ అన్నాడు మత్తు కళ్ళతో షీలా వైపు చూస్తూ. షీలా బొమ్మలా నిలుచుంది అతని వైపే చూస్తూ. ఆమెకంతా అయోమయంగా ఉంది. శ్రీధర్ డ్రింక్ చేస్తాడని ఆమెకు తెలియదు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. అసలే గంభీరంగా ఉండే అతని ముఖం నిషాలో మరింత గంభీరంగా కనిపిస్తోంది. షీలా, నిల్చునే ఉన్నావే, టేక్ యువర్ సీట్. నిషాలో మాటలు ముద్దగా వస్తున్నాయి. ఏమండి, ఎందుకు పిలిచారు? ఈ అందమైన దృశ్యాన్ని చూపించడానికేనా? షీలా గొంతు పట్టినట్టుగా వస్తున్న దుఃఖాన్ని పళ్ల మధ్య బిగపడుతూ అంది. కాదు, ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి. చెప్పండి. కూర్చో. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది షీలా. చెప్పండి. టైము 7 గంటలు దాటింది. మా అమ్మగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. రోజూ నేను వెళ్ళమనే వరకు కదలడి నువ్వు ఈరోజు వెళ్ళాలంటున్నావు. నన్ను చూసి భయపడుతున్నావా? ఎందుకు? నేను బాగా తాగుతున్నానని. అందుకు భయపడాల్సిన పని లేదు. ఆశ్చర్యపోవటం శ్రీధర్ వంతైంది. ఈ సమయంలో నేను నిన్ను ఏం చేసినా ఇక్కడ ఎవరూ అడిగేవాళ్ళు లేరు. ఎవరి వస్తువును వాళ్ళు ఏం చేసుకున్నా అడిగే అధికారం ఎవరికీ ఉండదు. భావగర్భితంగా ఉన్న షీలా మాటలకు సమాధానం చెప్పటానికి శ్రీధర్ తడుముకోవలసి వచ్చింది. శీలం విలువ నీకు తెలియదా? భగవంతుడి పూజ కోసం వికసించిన పువ్వును ఆ దేవుడికి అర్పించటానికి భయపడాల్సిన పనే ఉంది. పూజలు అందుకుంటున్న భగవంతుడు కాదు, ఒక బండరాయి అంతే. ఏవైనా మనసులో ఉన్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. రేకులు విప్పుకున్న కన్నె కుసుమాన్ని నీకుగా నువ్వే ఒక దుర్మార్గుడికి అందిస్తావా? 10 హత్యలు చేసిన హంతకుడు కూడా అతన్ని ప్రేమించిన ఆడదానికి దుర్మార్గుడుగా కనిపించడు. దైవంలాగే కనిపిస్తాడు. అది మనసులో ఉన్న ప్రేమను బట్టి, చూసే కళ్ళను బట్టి ఉంటుంది. మనసులో పూజలందుకునే మగవాడు ఎటువంటి వాడైనా ఆడది అతనికే అంకితమై ఉంటుంది. షీలా, నువ్వు ప్రేమకు ప్రతిరూపానివి. నీ ప్రేమను అందుకునే యోగ్యత, అర్హత నాకు లేవు. నేను చాలా నష్టజాతకుణ్ణి. అందుకే నాకుగా నేను నీ ప్రేమకు దూరమైపోతున్నాను అంటూ అతని మనసు ఆక్రోశిస్తోంది. షీలా, నీ మనసు రొప్పించినా ఒక నిజాన్ని చెప్పక తప్పదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ ప్రేమ అనేది ఎప్పుడూ 1 వే ట్రాఫిక్లా ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇక ముందు ప్రేమించను కూడా. షీలా నెత్తి మీద పిడుగుల వర్షం కురుస్తోంది. భూమి రెండుగా చీలి తన అందులో కూరుకుపోతున్నట్లుగా, ఎడారిలో దిక్కుతోచగా ఒంటరిగా విలపిస్తున్నట్లు, మంటల మధ్య చిక్కుకున్న లేడికోనలా ఆమె మనస్సు అంతు తెలియని వ్యతకు గురైంది. జోక్ చేస్తున్నారా? మాటలు కూడా తీసుకుంటూ అంది. కాదు షీలా, ఉన్న నిజం చెప్తున్నాను. నాకు లేనిది మీకు దగ్గర ఉన్నది ఒక్క డబ్బు మాత్రమే. మీలా మా నాన్నగారి దగ్గర లక్షలు లేకపోయినా మా నాన్నగారు నా పెళ్లి కోసం ₹1,00,000 బ్యాంకులో దాచారు. నేను కాలక్షేపానికి మొదట్లో రామోజీరావు గారి దగ్గర ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఆ సీటులోకి మీరు మారారు. మిమ్మల్ని చూడగానే మీరు ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితుల్లా కనిపించారు. నాకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. జ్వరం వచ్చినా సెలవు పెడితే మీరు కనిపించరన్న బాధతో జ్వరంతోనే ఆఫీసుకు వచ్చేదాన్ని. మీరు చెప్పినట్లుగా నా ప్రేమ 1 వే ట్రాఫిక్ లాంటిదని నాకు తెలుసు. అయినా మీ నుంచి నా మనసును మరల్చుకోలేకపోయాను. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి మాటలు చాలవు. ఈరోజు మీరు తాగారని, రేపు మీరు తిరుగుపోతూ అని తెలిసినా ఈ జన్మకు మీ నుంచి నా మనసు మారదు. ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నారంటే అందుకు ఏదో బలమైన కారణం ఉంటుంది. ఇన్ని రోజులు మీ సాహచర్యంలో నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలిని కాదు. షీలా గొంతు స్థిరంగా పలికింది. అంత సూటిగా భావగర్భితంగా మాట్లాడుతున్న షీలాతో మాట్లాడటానికి శ్రీధర్కు తడుముకోవాల్సి వచ్చింది. షీలా, ఇన్ని రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోయాను. నేను ఇదివరకే చిత్ర అనే అమ్మాయికి మనసిచ్చాను అంటూ మొదలుపెట్టి చిత్రను తనెంతగా కోరుకుంటున్నాడో చెప్పి
తాను త్వరలో చిత్రను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. షీల కరెంట్ షాక్ తిన్న మనిషిలా కొయ్యబారిపోయింది. అతను తమాషాగా చెప్తున్నాడేమో అనుకున్నా అతని ప్రవర్తన అతను చెప్పేది నిజమేనని తెలియజేస్తోంది. ఆ షాక్ నుంచి కొద్ది నిమిషాల వరకు తేరుకోలేకపోయింది. ఇక నుంచైనా నన్ను ప్రేమించటం మానే షీల. యు ఆర్ లేట్. నువ్వు ఆలస్యంగా వచ్చావు నా జీవితంలోకి. అంతకుముందే నా మనసు మరొకరికి అంకితమైపోయింది. గ్లాసులోని విస్కీనంతా ఒకేసారి గొంతులోకి వంచుకుని మళ్ళీ విస్కీతో గ్లాసు నింపాడు. పాదాలు నేలకి అంటుకుపోయినట్లుగా షీల కదలకుండా అలాగే నిలబడిపోయింది. గ్లాసు తర్వాత గ్లాసు ఖాళీ చేస్తూనే ఉన్నాడు శ్రీధర్. భారంగా అడుగులేస్తూ గదిలో నుంచి బయటకు వచ్చిన షీల ఆటో మాట్లాడటం, ఇంటికి రావటం అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. ఉదయం నుంచి మబ్బు తెరలు కప్పుకుంది ఆకాశం. రాత్రి 10 గంటలకల్లా సన్నగా చినుకులు రావటం మొదలుపెట్టాయి. కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది షీల. కిటికీకి ఉన్న అద్దాల మీద అక్కడక్కడ ముత్యాల్లాగా నీటి బిందువులు నిలిచి ఉన్నాయి. మరో అర్ధగంట కల్లా ఉరుములతో మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తోంది. గాలికి పెద్ద పెద్ద చెట్లు సైతం వేళ్లతో సహా కదిలి ఊగిపోతున్నాయి. గ్రీష్మ తాపానికి అలసిపోయిన వసుధ తొలకిరి వర్షం పడగానే సేద తీరుతుంది. తన జీవితానికి శ్రీధరే ఆధారంగా ఎన్నో ఆశలు అతని చుట్టూ అల్లుకుంది. అతను తన ప్రేమమూర్తి. 7 అడుగులు అతనితో కలిసి నడవాలని, జీవితపు చివరి క్షణాల వరకు అతనితో గడపాలని ఎన్నో కలలు కన్నది. తన ప్రతి ఊహలో మెదిలేది అతనే. తన ప్రాణం అతను. తనలో ఉత్సాహం, ఊపిరి అన్నీ అతనే. అమ్మాయి గారు, అయ్యగారు ఇప్పుడే బయట నుండి వచ్చారు. మీకోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళింది. తనకు భోజనం చెయ్యాలని లేకపోయినా తను భోజనం చేయకపోతే వాళ్ళ డాడీ కూడా భోజనం చెయ్యరు. అందుకే అయిష్టంగానే లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. అన్నం మెతుకులు కెలుకుతూ కూర్చున్న కూతురు వైపు పరిశీలనగా చూశారు కృష్ణమూర్తి గారు. ఏదో బాధతో సతమతమవుతున్నట్లు కూతురు ముఖం చూడగానే ఆయన మనసులో ఏదో అనుమానం లీలగా మెదిలింది. ఎలాగో భోజనం అయిందనిపించి వరండాలోకి వచ్చింది షీల. కృష్ణమూర్తి గారు కూడా వచ్చి వరండాలోనే కూర్చున్నారు. పెద్ద వర్షం తగ్గింది. సన్నగా చినుకులు రాలుతూనే ఉన్నాయి. షీల, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు డాడీ, నాకు తెలుసు ఏదో జరిగిందని. కారణం చెప్పమ్మా. ఏమీ లేదు, మనసు బాగాలేదు డాడీ. అదే నేను అడుగుతున్నాను. మనసు బాగాలేకపోవటానికి ఏదో కారణం ఉండాలిగా. చూడమ్మా, మనం ఒక వ్యవస్థకు కట్టుబడి సంఘంలో మనము ఒక భాగంగా జీవిస్తున్నాము. ఆ వ్యవస్థ, ఆ కట్టుబాట్లు, ఆ సంఘ నియమాలు అన్నిట్లోనూ మనం భాగస్వాములం. డాడీ, నాకంతా తెలుసమ్మా. నువ్వు శ్రీధర్ని ఎంతగా ప్రేమిస్తున్నావో కూడా తెలుసు. ప్రేమించడం తప్ప? ప్రేమించిన వాడికే జీవితాన్ని అంకితం చేయాలనుకోవటం నేరమా? ఏ చట్టం, ఏ సంప్రదాయం ఇది తప్పని చెప్పదు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందంట. వయసు పెట్టే అల్లరిని, ఆ అల్లరిలో నుంచి పుట్టే వ్యామోహాన్ని, ప్రేమ అనుకుని భ్రమపడటం పొరపాటు. షీల, ప్రేమ పేరుతో నేనిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు. నా స్నేహితుడి కొడుకుతో నీ పెళ్లి జరుగుతుంది. నీ కాబోయే భర్తను నువ్వే నిర్ణయించుకోనవసరం లేదు. నీ మంచి చెడ్డలు చూడటానికి నేనున్నాను. సాంప్రదాయాల పేరుతో, పెద్దరికపు అహంకారంతో పిల్లల జీవితాలతో మూర్ఖంగా ఆడుకుంటారు పెద్దవారు. ప్రేమ అనేది హృదయంలో దాచుకునే పవిత్రమైన అనుభూతి. జీవితంలో ప్రతి మనిషి ఆ అనుభూతిని ఒక్కసారైనా అనుభవించాలి. ఆ అనుభూతికి అర్థం తెలియని జీవితం వ్యర్థం. అనుభవంతో చెప్తున్నాను. ప్రేమ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. దానికి అలవాటు పడితే అది మనిషిని వాస్తవాన్ని మరిపించి ఊహల్లో ఓలలాడిస్తూ మరో అందమైన లోకంలో విహరింపచేస్తుంది. కొంతకాలానికి ఆ నిషాయే ప్రాణాలు తీసి విషంలాగా మారుతుంది. నా మాట వినమ్మా. ప్రేమ పేరుతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు. ఒక్క చిన్న అగ్గిపుల్ల ఒక మహారణ్యాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. అదే అగ్గిపుల్ల మనిషికి ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. మనం ఉపయోగించే విధానంలో ఉంటుంది ఏదైనా. సాంప్రదాయాలు, కట్టుబాట్లు మనిషి మనుగడ కోసం మనకుగా మనం ఏర్పరచుకున్నవి. అవే ఇప్పుడు ఎంతోమంది ప్రేమికులను వేరు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాయి. డాడీ, సాంఘిక భద్రత కోసం సమాజాన్ని గౌరవించాలి. అంతేగాని మన సంప్రదాయాలు మన ఆనందాన్ని, సంతోషాన్ని దోచుకునే శత్రువులుగా ఉండకూడదు. నీ ఊహలు ఎదిగినంతగా ఈ సమాజం ఎదగలేదమ్మా. పెళ్లి కాని ఆడపిల్ల స్వంత అన్నయ్యతో కలిసిమెలిసి బయటకు వెళ్ళినా ఈ సమాజం అపార్థం చేసుకుంటుంది. అటువంటిది పరాయి మగవాడితో సినిమాలకు, షికార్లకు తిరిగితే ఎన్ని మాటలంటుంది. మీరు సమాజం సమాజం అంటూ ఆ సమాజానికి ఎందుకంతగా భయపడతారో నాకు అర్థం కావటం లేదు. సమాజం అంటే ఎవరు డాడీ? మీరు, నేను, మనలాంటి 10 మంది కలిస్తే అది సమాజం. అంతకుముందైతే పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్త ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు, అంతే తేడా. నీ మనసు ఎదిగిందని ఊహించాను, కానీ ఇంత ఎత్తుకు ఎదిగిందనుకోలేదమ్మా.
ఇప్పటి వరకు చేసిన నిర్వాకం చాలు. ఇక నుంచైనా ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నేను చెప్పినట్టు విను. ఎప్పుడూ కటువుగా మాట్లాడని వాళ్ళ డాడీ ఇలా కటువుగా తన మాట వినాలి అన్న ధోరణితో మాట్లాడటంతో షీలాలో ఒక విధమైన మొండి వైఖరి చోటు చేసుకుంది. మీకు ప్రేమంటే ఏమిటో, ఆ ప్రేమలోని తియ్యదనం, ఆ విరహంలోని వేదన మీకు అర్థమైతే ఇలా మాట్లాడరు డాడీ అంది షీలా నీళ్లు నిండిన కళ్ళతో. కూతురు మాటలు కృష్ణమూర్తి గారు మనస్సు పొరల్లో దాగున్న గతాన్ని తాకాయి. ఆయన కళ్ళ ముందు 25 సంవత్సరాల నాటి గతం కదలాడింది. గతం తాలూకు జ్ఞాపకాలతో ఆయన కళ్ళల్లో తడి మెరిసింది. షీలాకు ఎవరో మనస్సును బలవంతంగా మెలిపెడుతున్నంత బాధ అనిపించింది. డాడీ మనసును బాధ పెట్టానేమో అని బాధపడింది. నా జీవితం ఏ మలుపు తిరుగుతుందో అన్న భయంతో మీరన్న మాటలకు ఆవేశంలో ఏమో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను. క్షమించండి డాడీ. 25 సంవత్సరాల క్రితం మీ అమ్మ కూడా నన్ను ప్రేమించి వాళ్ళ నాన్నగారితో నీలాగే వాదించింది. డాడీ, మీరు మమ్మీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని వాళ్ళ డాడీ వైపు చూస్తూ అంది. అవునమ్మా, మీ అమ్మ క్రైస్తవ మతస్థురాలు, నేను హిందువును. కాలేజీలో చదివేటప్పుడు చిత్రమైన పరిస్థితుల్లో మా ఇద్దరికీ పరిచయం కలిగింది. ఆ పరిచయం ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. మా కులాలు మతాలు అన్నీ వేరు. అందుకే మా పెళ్లికి ఇరుపక్షాల వాళ్ళు అంగీకరించలేదు. మీ అమ్మ అందరినీ ఎదిరించి అయిన వాళ్ళను ఆస్తిపాస్తులను వదిలేసి నా మీద కొండంత నమ్మకంతో కట్టుగుడ్డలతో నా దగ్గరికి వచ్చింది. ఇద్దరం చర్చిలో దండలు మార్చుకుని భార్యాభర్తలం అయ్యాము. మా ఊళ్ళో అందరూ మమ్మల్ని వెలివేశారు. అనుక్షణం అవమానాన్ని భరించలేక ఆ ఊరు వదిలి వచ్చేశాము. అప్పట్లో ప్రేమ వివాహాలు అరుదుగా జరిగేవి. మేము లేచి వచ్చిన వాళ్ళమని, మీ అమ్మ క్రైస్తవ మతస్థురాలని మాకు అద్దెకి ఇల్లు ఇవ్వటానికి కూడా చాలామంది సంశయించారు. సరైన ఇల్లు కూడా అద్దెకి దొరకలేదు. ఆ రోజుల్లోనూ ఆర్థికంగానూ మానసికంగానూ మేము ఎన్ని బాధల్ని అనుభవించామో తలుచుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది. షీలా, అన్ని బాధల్లోనూ నేను మీ అమ్మను చూసుకుని, మీ అమ్మ నన్ను చూసుకుని తృప్తి పడేవాళ్ళం. మీ ముఖాల్లో ఎప్పుడూ చెదరని చిరునవ్వు కనిపించేది. అందుకు కారణం మా ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ అనురాగాలే. కొన్ని రాత్రులైతే ఒక కప్పు టీని ఇద్దరం పంచుకుని తాగి ఆకలనేది తెలియకుండా నిద్రపోయేవాళ్ళం. ఒకసారి నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నావా అని అడిగాను మీ అమ్మని. అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి. మీతో నరకానికి రమ్మన్నా వస్తాను. మీతోటిదే నా ప్రపంచం. నాకున్న అదృష్టం మీరు అంది. మీ అమ్మ చనిపోయి 5 సంవత్సరాలైనా ఆ దృశ్యం, ఆ మాటలు ఇప్పటికీ నా మనసులో మారుమోగుతూనే ఉంటాయి. మీ అమ్మ రూపం మనసులో కనిపిస్తేనే నా శరీరంలో పులకింతలు రేగటానికి కారణం ఆమె పట్ల నాకున్న ప్రేమ. అటువంటి ప్రేమమూర్తి మీ అమ్మ. ఇప్పుడు చెప్పమ్మా, ప్రేమలోని మాధుర్యం, విరహంలోని వేదన నాకు తెలియవా? బాధతో ఆయన గొంతు పొంగురుపోయింది. నన్ను క్షమించండి డాడీ అంది కన్నీటితో షీలా. నా జీవితంలాగే నా కూతురు జీవితం బాధలమయం కాకూడదన్నదే నా తపనమ్మా. మా అమ్మను పోగొట్టుకుని కుమిలిపోతున్న డాడీకి నా జీవితంలో ఇక మిగిలింది కన్నీళ్లే అన్న భయంకర నిజం తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. అందుకే నా ప్రేమ విఫలమైందన్న విషయం డాడీకి తెలియనివ్వను అనుకుంది షీలా మనస్సులో. ఎదిగిన కూతురుగా ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా. మన భారతదేశపు స్త్రీ ప్రాణం కట్టే శీలాన్నే పదిలంగా చూసుకుంటుంది. ఆవేశం ఆడదానికి మానని గాయాన్ని, చెరిగిపోని మచ్చను కలిగిస్తుంది. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా అంటూ లేచారు కృష్ణమూర్తి గారు. బరువెక్కిన మనసుతో అలాగే కూర్చుంది షీలా. గడిచే కాలం కొంతమందికి బాధల్ని మరిపించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. మరికొంతమందికి ఉన్న మనశ్శాంతిని కరువు చేస్తుంది. అప్పుడప్పుడు కస్టమర్స్తో కలిసి డ్రింక్ చేసే శ్రీధర్ ఇప్పుడు ప్రతి రాత్రి డ్రింక్ చేస్తున్నాడు. డ్రింక్ తీసుకోకపోతే నిద్రపోలేని స్థితికొచ్చాడు. ఒకరోజు శ్రీధర్ విస్కీ బాటిల్ ఖాళీ చేస్తూ తన గదిలో కూర్చున్నాడు. రామోజీరావు గారు ఆ ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళాలి. అందుకని ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలను శ్రీధర్తో మాట్లాడటానికి శ్రీధర్ రూంలోకి వచ్చాడు. శ్రీధర్ విస్కీ మత్తులోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. శ్రీధర్, రామోజీరావు గారి పిలుపుకి భుజం మీదగా తల తిప్పి చూసిన శ్రీధర్ ఉలిక్కి పడ్డాడు. అతని చెయ్యి వణికింది. అప్రయత్నంగా గ్లాసు టీపాయ్ మీద పెట్టాడు. నువ్వింత పతనానికి దిగజారుతావనుకోలేదు శ్రీధర్. ఈ రోజుల్లో విస్కీ బ్రాందీ తాగడం తప్పు కాదు, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఐఎమ్ సారీ అంకుల్ అన్నాడు శ్రీధర్ తల వంచుకుని. శ్రీధర్, నువ్వు ఈ అలవాటుకు లోను కాకూడదని చిన్నతనం నుంచి నిన్నెంత కట్టుబాట్ల మధ్య పెంచాను. మీ నాన్నకున్న ఈ అలవాటే మీ అమ్మను పొట్టన పెట్టుకుంది. బాధతో రామోజీరావు గారి గొంతు బొంగురుపోయింది. అంకుల్, మా నాన్నకున్న ఈ అలవాటు మా అమ్మను పొట్టన పెట్టుకోవటం ఏమిటి? ఇంతకాలం నుంచి నా నుంచి మీరేదో దాచారు. ఇప్పుడేనా నిజం చెప్పండి, అసలు నేనెవరిని? అప్పటికి కానీ రామోజీరావు గారికి తన తొందరపాటు అర్థం కాలేదు. చెప్పండి అంకుల్, నేను అనాథనా లేక అక్రమ సంతానాన్నా?
ఎన్నో రోజులుగా ఈ ప్రశ్న నా గుండెల్ని మండిస్తోంది. ప్రతిరోజు నేనెంత బాధపడుతున్నానో మీకు తెలియదు. శ్రీధర్కు అనుమానం కలిగిన తర్వాత కట్టుకథలతో అతని మభ్యపెట్టే కంటే నిజాన్ని అతనితో చెప్పడమే మంచిదనుకున్న రామోజీరావు గారు జరిగిన విషయాన్ని ఏ విషయం దాచకుండా అతనితో చెప్పారు. తన పుట్టుకను తెలుసుకున్న శ్రీధర్ కొద్ది నిమిషాల వరకు మాట్లాడలేకపోయాడు. అంకుల్, అమ్మా నాన్న పోయిన తర్వాత మీరు నన్ను ఆదుకోకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. మీ నాన్నలాగా నువ్వు వ్యసనాలకి బానిసవు కాకూడదు. మీ అమ్మలాగా నువ్వు ప్రేమకు బలి కాకూడదు. శ్రీధర్, చిత్ర నా కూతురు. దాని మనస్తత్వం నాకు తెలుసు. చిత్రలోని గర్వం, అహంకారం ఆమెలోని మంచితనాన్ని, మానవత్వాన్ని మరుగుపరుస్తున్నాయి. నా కూతురు పుట్టాలని ఎన్నో దేవుళ్ళకు మొక్కుకున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను అల్లుడిగా చేసుకోవాలని, మన బంధం శాశ్వతంగా ఉండిపోవాలని నా కోరిక. చిత్రతో నీ పెళ్లి జరిపించి ఈ ఆస్తి పాస్తులన్నీ నీకు అప్పగించి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను. యోగ్యుడివి, సంస్కారవంతుడివి అయిన నీ నీడలో చిత్ర జీవితం హాయిగా గడిచిపోతుంది. అంకుల్, ఈ ఆస్తి అంతా మీ తెలివితేటలతో పెంపొందించింది. ఈ ఆస్తి మీద వ్యామోహం నాకెప్పుడూ లేదు. నాకు కావాల్సింది చిత్ర. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. ఇదంతా మీ అమ్మ ఆస్తి. దాన్ని నేను పెంచాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఆస్తికి సంరక్షకుడిగా మాత్రమే ఉన్నాను. ఫ్యాక్టరీ, ఈ మేడ అన్నీ నీ పేరుతోనే రిజిస్టర్ చేయించాను. ఇదే కాదు, మన ఇతర బిజినెస్లు కూడా నీ పేరుతోనే ఉన్నాయి. ప్రియురాలి కొడుకుగా ఆయనకు తనంటే ఎంత ప్రేమ ఉందో మొదటిసారిగా అర్థమైంది శ్రీధర్కు. నేను రేపు ఉదయం హైదరాబాద్ వెళుతున్నాను. ఆ విషయం చెప్పాలనే వచ్చాను. అలాగే, మీ ఆరోగ్యం బాగాలేదు. అవసరమైతే నేను వెళ్తానుగా. మీరెందుకు? కొంతకాలం పోయిన తర్వాత ఇక ఈ బరువు బాధ్యతలన్నీ మోయవలసిన వాడివి నువ్వేగా అంటూ లేచి వెళ్ళారు రామోజీరావు గారు. ఆయన ఆ గదిలో నుంచి వెళ్ళిన ఆయన చెప్పిన మాటలు శ్రీధర్ మనసులో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. సాగర్ చిత్రకు క్లాస్మేట్. సాగర్ చెల్లెలు అనిత చిత్రకు స్నేహితురాలు. తరచుగా చిత్ర అనిత కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళేది. స్నేహితురాలితో పాటు అప్పుడప్పుడు సాగర్ కూడా వాళ్ళ కబుర్లో పాలు పంచుకునేవాడు. అందమైన అతని రూపం, అతను మాట్లాడే తీరు చిత్రను ఆకర్షించాయి. ఆమె అతన్ని చూడటం కోసమే ఇప్పుడు అనిత పేరు చెప్పి వాళ్ళ ఇంటికి వెళుతోంది. డిగ్రీ తీసుకుని సంవత్సరమైనా సాగర్కు ఉద్యోగం దొరకలేదు. సాగర్ని ఒప్పించి వాళ్ళ డాడీతో చెప్పి సాగర్కు వాళ్ళ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది చిత్ర. అనితకు పెళ్ళయింది. ఆమె భర్త ఉద్యోగరీత్యా కర్నూలులో ఉంటోంది. సాగర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 నెలలు అవుతోంది. సాగర్ నాన్నగారు చిన్నతనంలోనే పోయారు. వార్ధక్యంతో వాళ్ళ అమ్మగారు కూడా నెల క్రితమే పోయింది. ఇప్పుడు సాగర్ ఇంటి దగ్గర కలుసుకుని రోజు సాయంత్రం పూట 1 గంట సరదాగా కబుర్లతో గడుపుతూ ఉంటారు. ఈ మధ్య సాగర్ కోసం చిత్ర ఆఫీస్కు ఫోన్ చేయటమే కాకుండా 1-2 సార్లు ఫ్యాక్టరీకి రావడంతో శ్రీధర్ చిత్ర అతన్ని ప్రేమిస్తుందేమో అన్న అనుమానం వచ్చింది శ్రీధర్కి. నలుగురి మధ్య చిత్ర అతనితో చనువుగా మాట్లాడటం, అతను కూడా చిత్ర మీద తనకేదో అధికారం ఉన్నట్టుగా మాట్లాడుకోవడం, వాళ్ళ పరిచయాన్ని గురించి నలుగురు గుసగుసలాడుకోవడంతో శ్రీధర్ తన అనుమానాన్ని నిజం చేసుకున్నాడు. మరికొద్ది రోజులు గడిచేసరికి చిత్ర అతనితో సినిమాలకు, షికార్లకు కూడా తిరగటం మొదలుపెట్టింది. సాగర్ విషయం ఇంకా రామోజీరావు గారికి తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తేనే శ్రీధర్ గుండెల్లో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. మానసికంగా తనలో తను ఎంత చిత్రహింసను అనుభవిస్తున్నాడో అతనికి అటువంటి పరిస్థితిని సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి.